రాయబడిన రీతిగా వాక్యము నీది, సన్నిధి నీది, ప్రజలు నీ వారు, సమస్తం నీవి. నేను వట్టివాడును, మట్టివాడును, దీనును, దరిద్రులను, పెంట కుప్ప మీద పురుగు వంటి వాడును, పశుప్రాయుడును, అవివేకిని, అజ్ఞాని, ప్రభా ఏమి తెలియని వాడిని మేము ఒప్పుకుంటున్నాను. మీ యొక్క ఆత్మ ద్వారా మీరే నీ ప్రజలమైన మా అందరికి కావాల్సిన వాకులు అనుగ్రహించి మహిమ పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ మంటి ఘటములలో ప్రభు మీ యొక్క మహిమైశ్వర్యాన్ని నింపవలసిందిగా ప్రార్థిస్తూ నీ వైపు చూస్తూ ప్రభా వచ్చిన ప్రజలకై స్తోత్రాలు. ఇంకా రావాల్సిన వారు ఎవరి ఏర్పాట్లు ఉన్నారో నడిపించి మహిమ పొందమని, సమయం అంతా దీవెనకరంగా ఆశీర్వదకరంగా చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అతి వినముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మనం ఈ దినాల్లో దానియేలు గ్రంథాన్ని మనం ప్రారంభించుకున్నాము. దానియేలు గ్రంథం అన్నది మొత్తం మనకు 12 అధ్యాయాలు కలిగిన పుస్తకంగా మనకు కనబడుతుంది. దాన్ని 2 ప్రధాన భాగాలుగా మనం విభజించుకొని మన ధ్యానాన్ని మనం ప్రారంభించాం. దాంట్లో మొదటి 6 అధ్యాయాలు చారిత్రక భాగంగా మనం రాసుకున్నాము, మన ధ్యానాన్ని ప్రారంభించాం. ఆ తర్వాత 2వ భాగం అన్నది 7 నుంచి 12 అధ్యాయాలు ప్రవచన భాగము అనే విషయం కూడా మనం రాసుకున్నాం. దాంట్లో మనము మొదటి అధ్యాయాన్ని ముగించుకున్నాము గత వారము. అయితే మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము దాని యొక్క ప్రారంభాన్ని కూడా అనేకమైన సంగతులు మనం చూస్తూ వచ్చాం. అయితే ఈ రోజు మొదటి అధ్యాయం ముగించాము. అయితే మొదటి అధ్యాయంలో దానియేలు వ్యక్తిగత జీవితం ఎలా జీవించాడనేది మొదటి అధ్యాయం నుంచి ఒక 7 సంగతులు మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. దానియేలు జీవించిన జీవితం ద్వారా అతనికి వచ్చిన లాభాలు ఏంటి, ఆశీర్వాదాలు ఏంటి అనే సంగతులు కూడా మనము చూడబోతా ఉన్నాం. మొదటి అధ్యాయం ముగించబడింది. అయినప్పటికీ కూడా మొదటి అధ్యాయంలో దానియేలు జీవితం ఎలా ఉంది కనుక పర్సనల్ వ్యక్తిగత జీవితం ఎలా ఉందనే సంగతి మనం చూద్దాం. చూడండి, దానియేలు గ్రంథం మొదటి అధ్యాయంలో దానియేలు యొక్క వ్యక్తిగత జీవితాన్ని ఈరోజు మనం చూడబోతున్నాము. మరి ఈ మొదటి 21 వచనాలు మొదటి అధ్యాయంలో మనం చూస్తాము. ఈ యొక్క 21 వచనాల్లో దానియేలు యొక్క పర్సనల్ లైఫ్, వ్యక్తిగత జీవితం ఎలాగుందనేది ఒక 7 సంగతులు మనం జ్ఞాపకం చేసుకోవాలని కోరుతాం. దాంట్లో మొట్టమొదటిది మొదటి అధ్యాయము దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం మనం గమనించామంటే 3, 4, 6 వచనాలు 3, 4, 6 వచనాల్లో మొదటి సంగతి మనం చూద్దాము. త్వరగా చూసి 2వ అధ్యాయాన్ని మనం ప్రారంభించుకుంటాం. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం ఉన్నాం కాబట్టి ఈ యొక్క వ్యక్తిగత జీవితాన్ని కూడా ఒకసారి చూసుకుని కొన్ని సంగతులు మనం చూసి మనం ముందుకు మన స్టడీ తీసుకెళ్దాం. దానియేలు గ్రంథము చూడండి, మొదటి అధ్యాయం మనం గమనించామంటే మొట్టమొదట చూడండి 6వ వచనం. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం మొట్టమొదటి 6వ వచనం చదవండి. యూదులలో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్ అనే వారు వీరిలో ఉండేది. యూదులలో నుండి అంటే యూదులు చాలా మంది ఉన్నారు అక్కడ. వీళ్ళే కాదు, చెరపట్టబడిన వారిలో యూదులు చాలా మంది ఉన్నారు. యూదులలో నుండి అంటే అర్థమవుతుంది, యూదులలో నుండి వీళ్ళు ప్రత్యేకించబడ్డారు. కనుక యూదులలో నుండి అంటే యూదులు చాలా మంది ఉన్నారు, వీళ్ళు యూదులే. అయితే వారిలో నుంచి, యూదులలో నుండి అనే మాట మనకేం తెలియజేస్తా ఉందంటే దానియేలు యొక్క ప్రత్యేకత జీవితం, ప్రత్యేకించబడిన వారు, వీళ్ళు ప్రత్యేకించబడిన వారు. దానియేలు యొక్క జీవితము మనం గమనించినప్పుడు యూదులలో నుండి అనే మాట చూసినప్పుడు మనకేం జ్ఞాపకం చేయబడుతుందంటే వాళ్ళంతా యూదులే, చాలా మంది ఉన్నారు. అయినప్పుడు కూడా యూదులలో నుండి దానియేలు వారి స్నేహితులు మాత్రమే రాజు యొక్క నగరికి తీసుకొని రాబడుతున్నారు. 3, 4 వచనాలు అదే అధ్యాయము 3, 4 వచనాలు. రాజు అష్పెనషు అనే నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగ ఆజ్ఞాపించాను. ఇశ్రాయేల్ రాజవంశంలో ముఖ్య లోపము లేని సౌందర్యమును, సకల విద్యా ప్రవీణతయు, జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారే రాజనగరం నిలవదగిన కొందరు బోలను రప్పించి కల్దీల విద్యను, భాషను వారికి నేర్పము. కానీ ఇవన్నీ వాళ్ళకి చేయాలి. ఎవరు చేయాలంటే రాజవంశంలో ఉండాలి, వాళ్ళు ముఖ్యులుగా ఉండాలి, లోపం లేని వారు ఉండాలి. అయితే యూదులలో అన్నప్పుడు యూదుల్లో నుండి వీళ్ళు మాత్రమే ప్రత్యేకించబడ్డారు. అంటే దానియేలు యొక్క జీవితం మనం చూసినప్పుడు సపరేటెడ్ లైఫ్, ప్రత్యేకించబడిన వారిగా మనకి దానియేలు వారి స్నేహితులు మనకు కనబడుతున్నారు. కాబట్టి కొత్త నిబంధన వెలుగులు చూసినప్పుడు
యూదులంటే అసలు యూదులంటే ఎవరు? కొత్త నిబంధన వెలుగులో రోమపత్రిక 8వ అధ్యాయం చూడండి. వారు రోమపత్రిక 2వ అధ్యాయము 28వ వచనం. రోమపత్రిక 2వ అధ్యాయము 28వ వచనం చదువుకుంటాం. రోమ 2:28. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. 29. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరి సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మ ఎందే జరుగును గాని అక్షరం వలన కలుగునది కాదు. అటు వారికి మెప్పు మనుషుల వలన కలుగదు, దేవుని వలనే కలుగును. కనుక పాత నిబంధనలో యూదులు చూసినప్పుడు ధర్మశాస్త్రం పాటించేవాళ్ళు యూదులు. కొత్త నిబంధనలో యూదులు ఎవరంటే 28 చెప్పాడు, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు. కొత్త నిబంధన వెలుగులో ఇప్పుడు యూదుల వంశంలో పుట్టినంత మాత్రం యూదులు కాదు. తర్వాత శరీరమందు బాహ్యమైన సున్నతి కూడా కాదు. మరి ఎవరు యూదుడు? 29 చెప్పాడు, అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. అంతరంగంలో మార్పు చెందినవాడు, మారు మనసు పొందినవాడు. కనుక అంత మాత్రమే హృదయ సంబంధమైన సున్నతి. అప్పుడేమో పాత నిబంధన వెలుగులో ఏదో ఒక శరీరంలో ఒక భాగానికి సున్నతి చేసేవాళ్ళు. కనుక అయితే కొత్త నిబంధన వెలుగులో ఆ సున్నతి హృదయానికి జరగాలి, తర్వాత చెవులకు జరగాలి, మెడకు జరగాలి. కనుక అంటే హృదయం లోబడాలి, చెవులతో వినాలి, మెడ వంగాలి. ఇవన్నీ కూడా మనం చూస్తాం. కనుక అలా జరిగిన వాడే కొత్త నిబంధన వెలుగులో యూదులుగా పౌలు రాస్తూ ఉన్నాడు. కాబట్టి యూదుల్లో నుండి నిజమైన యూదుడైనవాడు, మారు మనసు పొందినవాడు, హృదయంలో లోపరుచుకున్నవాడు. ఇంకా మనం చూడాలంటే ఇది అపోస్తల కార్యములు 7వ అధ్యాయం చూడండి. అక్కడ చెప్పాడు, అపోస్తల కార్యములు 7వ అధ్యాయము మనం గమనించామంటే 51వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. అపోస్తల కార్యములు 7:51. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచునల్లని వారలారా, మీ పితరుల వల్ల మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు అని పైన వాక్యమునకు లోపరచని వాళ్ళని ఒకటే కింద పుట్టినట్లు చూడండి. వంచని మెడగల వారలారా, హృదయములందును చెవులందును సున్నతి పొందని వారలారా పుట్టినట్లు మనం చూస్తాం. కనుక సున్నతి శరీరంలో ఉన్న ఒక భాగానికి జరిగేది. సున్నతి హృదయానికి జరగాలి, సున్నతి మెడకు జరగాలి, తర్వాత సున్నతి చెవులకు జరగాలి. అంటే దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, హృదయంలో తీసుకోవాలి, దానికి మెడ వంచాలి అనేది మనం చూస్తాం. అలా చేసిన వాడి కొత్త నిబంధనలు యూదుడు అని మనం చూస్తాం. అట్లాంటి వాడు ఇశ్రాయేలీయుడు అని మనం చూస్తాం. గలతీ పత్రిక పౌలు రాస్తూ ఉంటాడు కదా, గలతీ పత్రిక. అలాంటి వారు దేవుని ఇశ్రాయేలుగా చేయబడుతున్నారు. గలతీ పత్రిక 6వ అధ్యాయము మనం గమనించామంటే 15-16 వచనాలు. గలతీ పత్రిక 6వ అధ్యాయము 15-16 వచనాలు. కొత్త సృష్టి పొందుటియే గాని సున్నతి పొందుటి అందేమీ లేదు, పొందకపోవటి అందేమీ లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకుని మన వారికి అందరికి అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానం కృపయు కలుగునుగా. ఎవరు దేవుని ఇశ్రాయేలు అంటే పైన చెప్పాడు, సిలువ యందు అతిశయించేవాడు. సిలువ యందు అతిశయించాలంటే హృదయానికి సున్నతి జరగాలి, చెవుకు సున్నతి జరగాలి, మెడకు సున్నతి జరగాలి. ఆ హృదయాన్ని వాక్యాన్ని హృదయం చెవులతో వినాలి, విన్న వాక్యాన్ని హృదయంలో తీసుకోవాలి, దానికి మెడ వంచాలి. అలాంటి వాడే యూదుడు, అలాంటి వాడు సిలువ యందు అతిశయించేవాడు. అతడే నిజమైన ఇశ్రాయేలు, దేవుని యొక్క ఇశ్రాయేలుగా మనం చూస్తాం. అందుకే ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం చూడండి. ఎవరు యూదుడు అంటే అక్కడ కూడా చెప్పాడు ఎంతో స్పష్టంగా. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము మనం గమనించామంటే 25వ వచనాన్ని చదువుకుంటాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుంటాం. 9:25. అన్యజనులందరూ సున్నతి పొందని వారు గనుక ఇశ్రాయేల్ అందరూ హృదయ సంబంధమైన సున్నతి నొందిన వారు కారు గనుకను రాబో దినములో సున్నతి పొంది సున్నతి లేని వారి వలె ఉండు. కనుక ఇక్కడ ఎంతో స్పష్టంగా మనం చూస్తాము. అన్యజనులేమో సున్నతి పొందని వారు, అన్యజనులం శరీరంలో భాగానికి సున్నతి చేసుకోలేదు. ఇశ్రాయేల్ ఏమో శరీరాన్ని సున్నతి చేసుకుంటున్నారు, హృదయానికి సున్నతి జరగటం లేదు. కాబట్టి సున్నతి పొంది సున్నతి లేని వారు వలె అంటాడు. కాబట్టి సున్నతి పాత నిబంధన వెలుగులో శరీరాన్ని జరిగింది, కొత్త నిబంధన వెలుగులో హృదయానికి జరగాలి, చెవులకు జరగాలి, మెడకు జరగాలి అనేది మనం చూస్తాం. అందుకే యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము అలాంటి వారే యూదుడు. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము
చూడండి 26-27 వచనాలు. యేస్కేలు గ్రంథము 36 అధ్యాయము 26-27 వచనాలు మనం గమనించినప్పుడు, యేస్కేలు గ్రంథం 36 అధ్యాయము 26-27 వచనాలు. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదను, మీ నా నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టలను అనుసరించి వారిగాను నా విధులను గైకొనే వారిగాను మిమ్మను చేసేద్దాను. కాబట్టి ఇప్పుడు దేవుడు నూతన హృదయం ఇస్తాడు, నూతన స్వభావం ఇస్తాడు. కనుక రాతి గుండె పోవాలి, మాంసపు గుండె రావాలి, దేవుని యొక్క ఆత్మ చేత నింపబడాలి. అలాంటి వాడే కొత్త నిబంధనలో యూదులుగా మనం చూస్తాం. కనుక అందుకే అపోస్తలుల 2వ అధ్యాయంలో ఏమన్నాడు? వారి నుండి వేరవ్వాలంట. చూడండి, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం. ఇప్పుడు దానియేలు వాళ్ళు యూదుల్లో నుండి వేరవుతున్నారు. అంటే చాలా మంది ఉన్నారు, అని వీళ్ళు సపరేట్ చేయబడుతున్నారంటే ప్రత్యేకించబడుతున్నారు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 40 వచనం చూసినప్పుడు, అపోస్తలుల కార్యం 2:40, ఇంకొన అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. పైన పుట్టినోట్లు 2 వేసి మూర్ఖులు కానీ కింద పుట్టినోట్లు ఏమో చూడండి, వంకరైన. కనుక ఆ ప్రజల నుంచి వేరైన వారే యూదులు. కనుక వాటి నుంచి వేరైపోవాలి. కనుక ఇవన్నీ చూసినప్పుడు మొట్టమొదటి సంగతి దానియేలు జీవితం మనకు అర్థమవుతుంది. ఇతడు ప్రత్యేకించబడిన వాడు. యూదులలో నుండి వీళ్ళు సపరేట్ చేయబడ్డారు, దానియేలు వాళ్ళ స్నేహితులు. కనుక దానియేలులో పర్సనల్ వ్యక్తిగత జీవితం మనం చూసినప్పుడు ఇతడు ప్రత్యేకించబడిన వాడిగా మనకి కనబడుతున్నాడు. ఇది మొదటి సంగతిగా రాసుకుంది. దానియేలు ప్రత్యేకించబడిన వ్యక్తి, లేకపోతే ప్రత్యేకత జీవితం కలిగిన వాడిగా మనకు కనబడతాడు. మొదటిది. రెండో సంగతి మనం చూసినప్పుడు దానియేలు గురించి రెండో సంగతి మనం చూసినప్పుడు, దానియేలు అంటే అర్థం ఏంటంటే దేవుడే నా న్యాయాధిపతి, లేదంటే దేవుడు నా తీర్పరి అని అర్థం. అంటే దానియేలు తన దేవుడు ఎవరు ఎడిగాడు. రెండవ సంగతి, దానియేలు తన దేవుడు ఎవరో ఎరిగాడు. దానియేలు తన దేవుడు ఎవరో ఎరిగాడు. దేవుడు నాకు న్యాయాధిపతి, నాకు తీర్పరి. అందుకే దానియేలు 11:32 తమ దేవుని ఎరుగువారు బలం కలిగి గొప్ప కార్యములు చేసేది. గొప్పగా ఎలా చేయగలిగారు వీళ్ళు? అగ్నిగుండంలో, సింహాల గుహలో కూడా చూసినప్పుడు గొప్ప కార్యాలు దేవుని ఎరిగిన వారు. కనుక అందుకే అన్నారు కదా, రాజా మా దేవుడు రక్షించడానికి సమర్థులకు, రక్షించకపోయినా సరే మేము ఈ ప్రజలకు నమస్కారము. అంటే అర్థం ఏంటి? దేవుని ఎరిగారు. కనుక దేవుని ఎరిగారు కాబట్టి దేవుని ఎరిగిన మనం ఎట్లా ఉండాలి? చూడండి, తీతు పత్రిక 1వ అధ్యాయం. తీతు పత్రిక 1వ అధ్యాయము. చాలాసార్లు మనం దేవుని ఎరిగామని చెప్పుకుంటున్నాం, కానీ మనం అలాగ లేమంట. తీతు పత్రిక 1వ అధ్యాయము చూడండి, 15-16 వచనాలు. తీతు పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాలు. పవిత్రులకు అన్ని పవిత్రములే గాని అపవిత్రులకు, అవిశ్వాసులకు ఏది పవిత్రమైనది కాదు. వారి మనస్సాక్షి అపవిత్రపరచబడి ఉన్నది. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందరు గాని అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార విషయం భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమంటున్నారు. కాబట్టి మన జీవితాలు కూడా అలా ఉండకూడదు. దేవుని ఎరిగామని చెప్పుకున్న మన జీవితాలు కనుక సత్కార్యాలతో ఉండాలి. కనుక దేవునికి అసహ్యులుగా ఉండకూడదు, అవిధేయులుగా ఉండకూడదు, భ్రష్టులుగా ఉండకూడదు. మన క్రియల ద్వారా అనేకులు దేవుణ్ణి ఎరిగేటట్టుగా ఉండాలి. అక్కడ ఏమని రాయబడింది? 3 కింద పుట్టినట్లు చూడండి, 3 ఏమని రాయబడింది? ఆయనని ఎరగమనువారు అని. కొన్నిసార్లు మన జీవితాలు చూసినప్పుడు అన్యులు అసలు దేవుడిని తెలుసుకోలేదు పో అనేటి మన జీవితాలు ఉండకూడదు అనేది మన జ్ఞాపకం చేయబడుతుంది. ఇది రెండో సంగతి. కానీ మొదటి దానియేలు యూదులలో నుండి అంటే ప్రత్యేకించబడినాడు మనకు కనబడుతున్నాడు. రెండవదిగా దానియేలు యొక్క అర్థము, దానియేలు అంటే దేవుడు నా తీర్పరి, నా న్యాయాధిపతి అని అర్థం. అంటే తన దేవుడు ఎవరో దానియేలు ఎరిగిన వాడుగా మనకు కనబడతాడు. రెండోది. ఇక మూడో సంగతి మనం చూసినప్పుడు 10వ వచనం చూడండి. మూడో సంగతి దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనంలో మనకు కనబడుతుంది ఏంటంటే ఒక మాట రాయబడింది. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ ఆ నపుంసకుల అధిపతి మాట్లాడుతూ అంటాడు, నేను భయపడుతున్నానయ్యా, నువ్వు అలా చెప్తా అంటాడు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం. దానియేలు 1వ అధ్యాయం 10వ వచనం. మీకు అన్నపాలు నియమించిన రాజగు నా యజమానునికి నేను భయపడుచున్నాను అంటున్నాడు. కనుక ఇప్పుడు ఆయన ఆ భోజనాలు వద్దంటా ఉంటే
రాజుగారి దగ్గర వచ్చే భోజనాలు వద్దంటా ఉంటే మీరు తినకపోతే ఆ రాజుకి నేను భయపడుతున్నాను, ఆ రాజుకి నేనేం చెప్పాలి? కాబట్టి మీరు కనుక అట్లా ఆ భోజనాలు తినకుండా చిక్కిపోయి ముఖాలు కలగా లేకపోతే నేను ఆ రాజుకి ఏం చెప్పాలి? కాబట్టి నేను ఆ రాజుకి భయపడుతున్నాను అని ఆ యొక్క నపంసక అధిపతి అంటా ఉంటే దానియేలు ఏమని అంటాడు? నువ్వు ఈ రాజుకు భయపడుతున్నానేమో, నేను ఎవరికి భయపడుతున్నాను? నేను నమ్ముకున్న రాజు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. కనుక నువ్వేం ఈ రాజుకు భయపడుతున్నావు? నేను ఆ భోజనం ఎందుకు వద్దంటున్నానంటే ఈ రాజుకు నేను భయపడను. ఏ రాజుకు భయపడుతున్నాను? నా రాజు ఉన్నాడు, ఆయన అలంకరింపబడిన రాజు, నీతికి రాజు, సమాధానపు రాజు, యూదుల రాజు. కనుక ఆ రాజులకు రాజు ఆయన. కాబట్టి ఆ రాజుకు నేను భయపడుతున్నాను. అందుకే దానియేలు అంటాడు కదా, నువ్వు ఈ రాజుకు భయపడుతున్నావు, నేనేమో నా రాజుకు భయపడుతున్నాను. కనుక రాజులకు రాజైన ప్రభువునకు భయపడుతున్నాడు. ప్రభువునకు దానియేలు భయపడుతున్నాడు. కాబట్టి ఆ యొక్క అధికారేమో నువ్వు భోజనం తినకపోతే, నీ ముఖం చిక్కిపోతే, కలగా లేకపోతే, సౌందర్యం లేకపోతే నన్ను చంపేస్తాడేమో నాకు భయముగా ఉందంటా ఉంటే నువ్వు ఈ రాజుకు భయపడుతున్నావు. నేను ఈ రాజుకు భయపడాల్సిన ఏ రాజుకి? పైన ఉన్నాడు ఆయన, రాజులకు రాజు, ఆయనకి నేను భయపడుతున్నా. కానీ అందుకే నన్ను భోజనం వద్దంటున్నా. అందుకే యేసు వారు కూడా మనము ఎవరికి భయపడాలని చెప్పాడు? మత్తయి సువార్త. ఈ లోక సంబంధమైనటువంటి మనుషులు ఏం చేస్తారంటే మన దేహాన్ని చంపుతారు కానీ మన ఆత్మను వాళ్ళు చంపలేరు. అందుకే ప్రభు ఏం చెప్పాడు? మత్తయి సువార్త 10వ అధ్యాయం, మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 10 verse 28. మత్తయి సువార్త 10వ అధ్యాయం. యేసు ప్రభువు కూడా చెప్పిన మాట ఏంటంటే, మత్తయి సువార్త 10వ అధ్యాయము మనం గమనించామంటే 28వ వచనం, మత్తయి 10:28. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకూడదు గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. ఈ లోకంలో మనుషులు ఒకళ్ళు చంపితే దేహాన్ని చంపుతారు, అంతవరకే. కానీ ఈనాడు ఎంతమంది దైవ శాఖలు చంపబడుతున్నారు. కనుక వాళ్ళ శరీరాలను మాత్రం దేహాలని చంపుతున్నారు కానీ ఆత్మను వారు ఎవరు కూడా చంపలేరు. కానీ ప్రభు చెప్పాడు అదే, కానీ దేహమును చంపే వారికి భయపడవద్దు, కానీ దేహమును ఆత్మను రెండు కూడా నశింప చేయగలవానికి మిక్కిలి భయపడండి అన్నాడు. అందుకే ఇప్పుడు దానియేలు ఈ రాజుకు భయపడాల. ఈ రాజుకు భయపడితే ఆ భోజనం తినాలి. కానీ ఇప్పుడు నేను ఏ రాజు భయపడుతున్నాను? నా రాజు ఉన్నాడు, ఆయన రాజులకు రాజు, నీతికి రాజు, సమాధానపు రాజు, అలంకరింపని రాజు, మహిమ కలిగిన రాజు. కాబట్టి నేను ఆ రాజుకు భయపడుతున్నాను, కాబట్టి ప్లీజ్ ఈ భోజనం నాకు వద్దు అంటున్నాడు. అంటే దానియేలు దేవునికి భయపడేవాడిగా మనకు కనబడుతున్నాడు. మొదటిగా ప్రత్యేకించబడిన వాడిగా మనం చూస్తాం. రెండవ దేవుని ఎరిగాడు. మూడవదిగా ఆయన భయపడుతున్నాడు, రాజులకు రాజు అయిన ప్రభువునికి ఆయన భయపడుతున్నాడు. మూడవది మనం చూస్తాం. అందుకే నిత్యము కూడా మనం భయం కలిగి ఉండాలంట. దేవుని విషయంలో నిత్యము కూడా మనం భయం కలిగి ఉండాలి. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 14వ వచనం చూడండి. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు అని రాయబడింది. సామెతల గ్రంథం 28వ అధ్యాయం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 14వ వచనం. సామెతలు 28:14. నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు, హృదయమును కంటిపరుచుకున్న వాడి కీడులో పడదు. నిత్యము కూడా దేవుని విషయం మనం ఎల్లప్పుడూ కూడా భయభక్తులు కలిగి ఉండాలి, భయం కలిగి ఉండాలి. ఎందుకు? ఎప్పుడైతే నువ్వు నిత్యము దేవుని యందు భయం కలిగి ఉంటావో నువ్వు భక్తుడుగా తీర్చబడతావు. కీర్తన 19వ కీర్తన చూడండి. యెహోవా యందైన భయం అది పవిత్రమైనది అంటాడు. కీర్తన 19:9వ వచనం. ఎందుకు మనం దేవునికి భయపడాలంటే మనము భయభక్తులతో జీవించడానికి. కీర్తన 19:9వ వచనం. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. చూసారు? అందుకే అదే యెహోవా యందైన భయం పవిత్రమైనది కాబట్టి అతడు పవిత్రత కొరకు ఎంతో తాపత్రయపడుతున్నాడు, ఆ యొక్క ఆహారం తినకుండా. కనుక దానియేలు జీవితంలో మనం చూస్తాం. కాబట్టి ఇది మూడో సంగతిగా మనం చూస్తాం. ఇప్పుడు దానియేలు వ్యక్తిగత జీవితంలో మొట్టమొదటిది, అతడు ప్రత్యేకించబడిన వాడు యూదుల్లో నుండి. రెండోది మనం చూస్తాము, తన దేవుడు ఎవరో దానియేలు బాగా ఎరిగాడు. అందుకే నా దేవుడు తీర్పరి, నాకు న్యాయాధిపతి అని అతను చూస్తాం. మూడో సంగతి చూసినప్పుడు అతడు ఈ యొక్క అధికారం, నువ్వు రాజుకు భయపడుతున్నావు కానీ నేను ఆహారం ఎందుకు వద్దంటున్నానంటే నేను రాజులకు రాజు అయిన దేవునికి నేను భయపడుతున్నాను అంటాడు. నాలుగో సంగతి మనం చూసినప్పుడు దానియేలు పవిత్రముగా జీవిస్తున్నాడు. పవిత్రత
పవిత్రత పవిత్రత కొరకని తృష్ట మనం చూస్తాం. పవిత్రత కొరకు చూడండి, దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం మనం చూసినప్పుడు, దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం, రాజు భుజించు భోజనమును పానము చే ద్రాక్షరసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండాట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపంసకుల అధిపతిని వేడుకొనగా. ఇప్పుడు రాజు భుజించే భోజనము ఆ పానం చేసే ద్రాక్షరసం తింటే అపవిత్ర అవుతాడని దానికి ఎట్లా తెలుసు? రాజుగారి భోజనము అపవిత్రం అవుతుందేమో, కనుక అది దాంట్లో అపవిత్రమైన వస్తాయేమో అనే సంగతి దానియేలుకి ఎట్లా తెలుసు అంటే, లేవియాకాండము 11వ అధ్యాయం, లేవియాకాండం 11వ అధ్యాయము చూడండి, ఒక మాట చూద్దాము. లేవియాకాండం 11వ అధ్యాయం 45-46 వచనాలు. లేవియాకాండం 11వ అధ్యాయము 45-46 వచనాలు మనం చదువుకుంటాం. లేవియాకాండము 11వ అధ్యాయము 45-46. నేను మీకు దేవుడిని ఉండుటకు ఐగుప్తు దేశంలో మేము రప్పించిన యెహోవాను నేను పరిశుద్ధను గనుక మీరు పరిశుద్ధులు కావాలను. ఇప్పుడు 46వ వచనం, 11:46, అపవిత్రమైన దానికిని పవిత్రమైన దానికిని తినదగిన జంతువులకును భేదము చేయనట్లు అంటాడు. చూసారా, కనుక అపవిత్రమైనవి ఉన్నాయి, పవిత్రమైనవి ఉన్నాయి, తినదగినవి ఉన్నవి, తినకూడనివి కూడా ఉన్నాయి. అంటే ఇదే మాట మనం చూసిన 11వ అధ్యాయము, లేవియాకాండం 11వ అధ్యాయం చూడండి 2వ వచనం. లేవియాకాండం 11వ అధ్యాయము 2వ వచనం, 11:2, మీరు ఇశ్రాయేలు ఇట్లండి, భూమి మీద ఉన్న జీవులన్నింటిలో మీరు ఈ జీవులను మాత్రము తినవచ్చు. 11:2 తినవచ్చు. తర్వాత తినకూడదు అంటాడు. చూడండి, ఆ మాట కూడా చూసామంటే 4వ వచనం, నెమరు వేయి వాటిలో 2 డెక్కలు గల వాటిలో వీటిని తినకూడదు అంటాడు. చూసారా, కనుక 2వ వచనంలో తినవచ్చు, 4వ వచనంలో తినకూడదు. 46వ వచనంలో అపవిత్రం ఉన్నాయి, పవిత్రమైన ఉన్నాయి, తినదగినవి ఉన్నాయి, తినకూడనివి కూడా ఉన్నాయి. అంటే ఇవన్నీ ఎట్లా అర్థమవుతాయి అంటే, దానియేలు లేఖనాలు ఎరిగిన వాడు. దాన్ని ఎట్లాంటి వాడంట? పవిత్రత కొరకు లేఖనాలు, ధర్మశాస్త్రం తెలుసు, లేఖనాలు ఎరిగాడు. దానియేలు లేఖనాలు ఎరిగిన వాడు కాబట్టే ఆ భోజనం తింటే ఎక్కడ అపవిత్ర అయిపోతాను అనే ఉద్దేశంతో దానియేలుకి లేఖనాలు తెలుసు కాబట్టి ఆయన పవిత్రత కొరకు ఎంతో తాపత్రయపడేవాడిగా మన దానియేలు మనం చూస్తాం. కాబట్టి అపవిత్రం అయిపోతాం భోజనం దానికి ఎట్లా తెలుసు అంటే, దానియేలుకి వాక్యం తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు, లేఖనాలు తెలుసు. అందుకే రాజు వచ్చే భోజనంలో అపవిత్రమైన సంగతి దానియేలుకి లేఖనాల ద్వారా తెలుసు కాబట్టి, తినకూడని వస్తాయి కాబట్టి నేను అపవిత్రం అయిపోతాను అంటే, దానియేలు మరి లేఖనాలు ఎరిగిన వాడికి మనం చూస్తాం. అందుకే తిమోతి గురించి కూడా 2 తిమోతి పత్రికలో 3వ అధ్యాయం 15-16 వచనం మనం చూస్తాం కదా, తిమోతి బాల్యం నుండే పరిశుద్ధ లేఖనాలు ఎరిగిన వాడు. కనుక అలాగ జీవించాడు దానియేలు. చూడండి, దానియేలు వయసు 15-17 సంవత్సరాల వయసు ఇప్పుడు. కనుక 15-17 సంవత్సరాల వయసులో ఎట్లా జీవించాలని ఆశపడుతున్నారు వాళ్ళు? పవిత్రముగా ఉండాలి, మేము అపవిత్రమైన తినకూడదు అని. మరి ఎట్లా తెలుసు మీకు? లేఖనాలు. కనుక వాళ్ళు చదువుతున్నారు, తినకూడనివి ఏంటి, తినదగినవి ఏంటి, అపవిత్రమైనవేంటి, పవిత్రమైనటువంటి సంగతులు లేఖనాల ద్వారా తెలుసు కాబట్టి ఆ భోజనం మాకొద్దు, దాంట్లో అపవిత్రమైన వస్తాయి అని చెప్పి ఉద్దేశంతో వాళ్ళు ఆ యొక్క ఆహారం నిరాకరిస్తున్నారంటే, దానియేలు పవిత్రత కొరకు జీవించేవాడికి మనకు కనబడుతున్నాడు. ఆ పవిత్రమైన జీవితము లేఖనాల ద్వారా ఆయనకి అర్థమవుతుంది, ఏవి తినాలో ఏవి తినకూడదనే సంగతి మన జ్ఞాపకం చేయబడుతుంది. ఇప్పుడు 4 సంగతులు చూసాం. మొదటిది ప్రత్యేకించబడిన వాడు యూదుల్లో నుంచి. రెండవదిగా తన దేవుడు ఎవరో దానియేలు ఎరిగిన వాడు. మూడోది మనం చూసినప్పుడు ఆ యొక్క అధికారం ఆ రాజుకు భయపడుతుంది, దానియేలేమో రాజులకు రాజైన దేవునికి అయినా భయపడుతున్నాడు. 4వది పవిత్రంగా జీవించాలని తృష్ణ ఆశ ఉంది. మరి ఎట్లా పవిత్రంగా జీవిస్తావంటే, లేఖనాల ద్వారా అపవిత్ర కాకూడదు భోజనం ద్వారా. కనుక ఆ లేఖనాలు ఎప్పుడైతే ఎరుగుతామో ఏవి తినకూడదో ఏవి తినవచ్చిన సంగతి లేఖనాల ద్వారా మనకు అర్థమవుతుంది. కాబట్టి ధర్మశాస్త్రం ద్వారా దానియేలు లేఖనాలు ఎరిగిన వాడికి మనకు కనబడతాడు. అంటే దానియేలుకి వాక్యం బాగా తెలుసు, ధర్మశాస్త్రం బాగా తెలుసు, లేఖనాలు బాగా తెలుసు. అందుకే ఆ భోజనం మాకు వద్దంటున్నాడు. ఇది 4వ సంగతిగా మనం చూస్తాం. 5వ విషయం మనం చూసినప్పుడు దానియేలు వేడుకొనగా అనే మనం చూస్తాం. వేడుకొనగా
వేడుకొనగానే ప్లీజ్ వద్దయ్యా భోజనం వద్దని బతిమలు ఆడుకుంటున్నారు. చూడండి ఆ మాట మనం గమనించామంటే 8-9 వచనాలు దానియేలు గ్రంథము మొదటి అధ్యాయము 8-9 వచనాలు. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయము. భోజనము మనకు కావాలని వేడుకుంటాం, ఆయన వద్దని వేడుకుంటున్నాడు. మొదటి అధ్యాయము 8-9 వచనాలు చదువుకుంటాం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షాసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకూడనట్లు వాటిని పుచ్చుకొనకుండా నపంసకుల పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపంసక అధిపతిని వేడుకొనగా. అమ్మాట చూడండి, దేనికోసం వేడుకుంటున్నాడు? అయ్యా ప్లీజ్ మాకు పెట్టండి అని వేడుకుంటారు ఎక్కడన్నా, కానీ వద్దని వేడుకుంటారు ఎవరన్నా? రాజుగారి భోజనం వద్దని ఏం చేస్తుందంటే ఆయన వేడుకుంటున్నాడు. ప్లీజ్ ఇది మాకు వద్దు, ఇది మాకు వద్దు. అందరైతే రాజుగారి భోజనం మాకు కావాలి ప్లీజ్ అని ఎగబడతారు, కనుక ఆశపడతారు, అపేక్షిస్తారు. కానీ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాడు? ఆ భోజనం మాకు వద్దని వేడుకుంటున్నాడు అంటే అర్థం ఏంటంటే అతని లోపల ఆశ ఉంది, అపేక్ష ఉంది. చెప్పినాను, లోపల వేడుకొనగంటే ఆశ ఉంది, ఆశ అపేక్ష. అది తినకూడదు, తినకుండా భోజనం తినకుండా అనేటువంటి ఆశ తన లోపల ఉంది, కనుక అపేక్ష ఉంది. కాబట్టి అతను ఎంత వేడుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు అసలు దేనికోసం వేడుకోవాలి? అది శ్రేష్టమైనది వస్తా ఉంటే రాజుగారి భోజనం మాకు కావాలని వేడుకోవాలి, మాకు పెట్టాలని వేడుకోవాలి. అయితే వీళ్ళు అది వ్యతిరేకంగా మాకు వద్దని వేడుకుంటున్నారంటే దానియేలు లోపల ఎంతో ఆశ ఉంది, అపేక్ష ఉంది, మనం చూస్తాం. తర్వాత దృఢమైన తీర్మానం కూడా ఉంది. ఏంటంటే ఇది రాజు భుజించే భోజనం తిని తన అపవిత్రులు కాకుండాట్లని ఉద్దేశించని మాట చూస్తాం. ఉద్దేశించడం అంటే ఒక డిసైడ్ అయిపోయారు, కనుక ఒక దృఢమైన తీర్మానం ఏంటంటే ఇది నా ఉద్దేశము, ఇది నా యొక్క తీర్మానం ఏంటంటే ఈ భోజనం మేము తినము అనేటువంటి ఒక పట్టుదల దానియేలు మనకు కనబడతా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు దానియేలు వేడుకొనగంటే దానియేలు లోపల ఆశ ఉంది, అపేక్ష ఉంది, పట్టుదల ఉంది, దృఢమైన తీర్మానం కూడా ఉంది. కనుక అపవిత్రుడిగా ఉండకూడదనే ఉద్దేశాలు దానిలో మనకు కనబడతాయి. ఇది 5వ సంగతిగా మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. ఇప్పుడు 6వ సంగతి మనం చూసినప్పుడు 6వ సంగతి ఉద్దేశించి అనే మాట మనం చూస్తాం. ఉద్దేశించి, అది మొదటి అధ్యాయంలో. ఉద్దేశించి అంటే ఇక నా ఉద్దేశం మారదు. కొన్నిసార్లు అంటాం కదా, అంతే నా ఉద్దేశం అంటారు కదా. దానియేలు కూడా ఇప్పుడు ఉద్దేశించి అంటే దానియేలు వెనక్కి తీసుకోవట్లా, కనుక దృఢమైనటువంటి నిర్ణయము, తీర్మానం దానియేలు మనం చూస్తాం. అని చూడండి, మొదటి అధ్యాయం వచ్చిన ఇక భోజనము తినకూడదని ఉద్దేశించి అని మనం చూస్తాం. అంటే ఉద్దేశపూర్వకంగానే ఒక మంచి నిర్ణయము, తీర్మానము, పట్టుదల, ఆశ, ఇవన్నీ కూడా మనం దానియేలు చూస్తాము. ఇది 6వ ప్రాముఖ్యమైన సంగతిగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఇవన్నీ కూడా దానియేలు యొక్క వ్యక్తిగత పర్సనల్ లైఫ్, వ్యక్తిగత జీవితాన్ని యవనస్తులకు చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం దానియేలులో చూస్తాం. కానీ దానియేలు యవన కాలంలో 15 నుంచి 17 సంవత్సరాల వయసులో ప్రత్యేక జీవించిన ఆశయాలను చూస్తాము. ఆ సంవత్సరాలు ఆ యొక్క 15 నుంచి 17 సంవత్సరాల వయసులోనే దేవుని ఎరిగిన వాడు దానియేలు చూస్తాము. తర్వాత రాజు అయినటువంటి రాజుకు భయపడినట్టుగా మనం చూస్తాము. తర్వాత లేఖనాలు ఎరిగాడు, అందుకే పవిత్రమైన ఆశ అతని లోపల ఉంది. తర్వాత మనం చూసామంటే వేడుకోవటం అంటే లోపల ఆశ ఉంది, అపేక్ష ఉంది. ఉద్దేశించాడంటే డిసైడ్ అయిపోయాడు, తీర్మానం చేసుకున్నాడు, కనుక దృఢమైన తీర్మానము, పట్టుదల ఉంది, ఆహారం తినకూడదని. 7వ సంగతి మనం చూసినప్పుడు 7వది శరీర ఆశలు, కోరికలు చంపుకున్నాడు. కోరికలు చంపుకొనుట. చూడండి, రాజుగారి భోజనం వస్తా ఉంటే ఎంత శ్రేష్టమైన భోజనం, ఎంత మాధుర్యమైన భోజనం, గుమగుమలాడే వంటలు వస్తా ఉంటే చెప్పండి, యవన కాలంలో 15 నుంచి 17 సంవత్సరాల వయసులో మంచిగా తిని తాగే వయసు కదా. ఆ టైం అప్పుడు మంచిగా రాజుగారి భోజనం వస్తా ఉందంటే శరీర కోరికలు చంపుకోవాలంటే ఎంత కష్టం. చూడండి, శరీర ఇచ్చలు చంపుకోవాలంటే ఎంత కష్టం, కనుక అది మంచి తిని తాగే వయసు. కానీ ఇప్పుడు మనకి బీపీలు, షుగర్లు వచ్చినాయి కాబట్టి నాకు బిర్యానీ వద్దులే, వైట్ రైస్ కావాలంట, కానీ అంత వద్దులే, కొంచెం కావాలంట. ఎందుకు? ఎన్నో ఉన్నాయి కాబట్టి మనకి. కానీ ఇప్పుడు వాళ్ళ వయసు ఏం చెప్పండి, బాగా తిని తాగే వయసులో తమ శరీర కోరికలు, శరీర ఇచ్చలు, శరీర ఆశలు వాళ్ళు చంపుకున్న వారిగా మనం చూస్తాం. కనుక అది ఎంత అసాధ్యమైంది ఆ టైంకి, ఆ వయసుకి. 15 నుంచి 15 to 17 ఇయర్స్ వయసులో ఆకలి చంపుకోవాలంటే, ఆ శరీర కోరికలు చంపుకోవాలంటే, శరీర ఇచ్చలు చంపుకోవటం అంటే ఇది సామాన్యమైన సంగతి కాదు. దానియేలు మనకి ఆ శరీర సంబంధమైనవి అన్ని కూడా వాళ్ళు చంపుకున్నారు. ఎందుకంటే ఆత్మీయంగా జీవించాలని, పవిత్రంగా జీవించాలని,
పరిశుద్ధంగా జీవించాలని కోరిక ఉంది కాబట్టి శరీరాన్ని చంపుకున్నారు, ఆత్మీయంగా ఉంటున్నారు. అదే చెప్పారు కదా పౌలు గారు కూడా, శరీరము ఆత్మ రెండిటికి ఒకదానికి ఒకటి ఎప్పుడు కూడా విరోధం, పోరాటం అంట. ఎన్నోసార్లు మన జీవితాల్లో ఆత్మ ఓడిపోతుంది, శరీరమే గెలుస్తుంది. కానీ ఇప్పుడు దానియేలు వారి జీవితాల్లో వాళ్ళు శరీరాన్ని చంపుకున్నారు. అందుకే ఆత్మను పొంది, దేవతల ఆత్మలు పొంది, వాళ్ళు అంటారు కదా, పరిశుద్ధ దేవతల ఆత్మలు పొందినవాడు మన దేశంలో ఉన్నాడు అంటాడు. కారణం ఏంటంటే శరీరం చంపుకున్నారు, దేవుని యొక్క ఆత్మ చేత నింపబడిన వారుగా దానియేలు జీవితం మనకు కనబడతా ఉంది. మరి ఇలా జీవించిన కారణం చేత వారికి వచ్చిన లాభాలు ఏంటి? కనుక దేవుని కోసం ఇలా జీవించారు కదా, ప్రత్యేకంగా జీవించారు. రెండో, దేవుని ఎరిగాడు. మూడోది మనం చూసాము, రాజులకు రాజైన దేవునికి భయపడాడు. ఈ రాజుకేం భయపడలేదు, అందుకే ఆ భోజనం వద్దన్నాడు. నాలుగోది, పవిత్రంగా ఉండాలనుకున్నాడు. ఎట్ట తెలిసిందని పవిత్రంగా ఉండాలని? లేఖనాల ద్వారా ఆయన తెలుసు, కనుక ఏది తినాలి, ఏం తినకూడదు. తర్వాత వేడుకొనగంటే అతని లోపల ఆశ ఉంది, అపేక్ష ఉంది. తర్వాత ఉద్దేశించాడంటే ఒక దృఢమైన తీర్మానము, నిర్ణయం, పట్టుదల కలిగిన వాడికి మనం చూస్తాము. తర్వాత చివరికి ఏడవది, మంచి యవ్వన కాలంలో, యవ్వన ప్రాయంలో శరీర ఆశలు చంపుకోవటం అంటే, శరీర కోరికలు చంపుకోవటం అంటే, శరీర ఇచ్చలు చంపుకోవటం అంటే, మంచి తిని తాగే వయసులో అలాంటి శ్రేష్టమైన రాజుగారి యొక్క వైభవంతో కూడా భోజనం వద్దంటున్నారంటే ఎంతగా వాళ్ళు చంపుకుని ఉండాలి ఆశలు. కనుక తన శరీరం మీద, ఆ యొక్క ఆహారం మీద మనసు లేకుండా చేసుకుని ఉండాలి. అలా చంపుకుని జీవించారు. దీని ద్వారా మరి వారు పొందిన లాభాలు ఏంటంటే ఒక 5 లాభాలు మనం చూద్దాం. కనుక వాళ్ళు పొందిన లాభాలు ఏంటంటే దీని ద్వారా మొదటిది, కనుక అలా దేవుని కోసం జీవించడం ద్వారా వారు పొందిన లాభాల్లో మొదటి లాభం ఏంటంటే చూడండి, 9వ వచనం, దానియేలు గ్రంథము మొదటి అధ్యాయం. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయము 9వ వచనం చదువుకుంటాము. దేవుడు నపుంసక అధిపతిని వేడుకొనగా దానియేలుకు కృపా కటాక్షము నొంద అనుగ్రహించెను. కనుక మొట్టమొదటిగా మరి దేవుని ఎడల, మనుషుల ఎడల వాళ్ళు ఏం పొందారంటే మొట్టమొదటిగా కృపా కటాక్షాలు పొందారు. కృపా కటాక్షములు దేవుని ఎడల, మనుషుల ఎడల కూడా వాళ్ళు కృపా కటాక్షములు పొందారు. ఇది మొట్టమొదటి లాభం. ఎప్పుడైతే దేవుని కోసం వాళ్ళు జీవించారో, తీర్మానం చేసుకున్నారో, పొందిన మొదటి లాభము, ఆశీర్వాదం ఏంటంటే దేవుని ఎడల, మనుషుల ఎడల కృపా కటాక్షములను పొందారు. ఇది మొదటి లాభం. మనం దేవుని కోసం జీవించినప్పుడు దేవుడు తప్పనిసరిగా ఇచ్చే లాభాలు ఎంతో గొప్పగా మనం చూస్తాం. రెండవది 17వ వచనం చూడండి. రెండవది మొదటి అధ్యాయము 17వ వచనములో జ్ఞానము ఇంకా వివేచన, మిగతావన్నీ కూడా ఇచ్చాయంట. 17వ వచనం, దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం 17వ వచనం గమనించామంటే దానియేలు 1:17, ఈ నలుగురు బోధ సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును, సకల శాస్త్ర ప్రవీణతయు, వివేచనయు అనుగ్రహించెను. వీళ్ళు అడిగారా, దేవుడే ఇచ్చాడా? చెప్పండి. వీళ్ళు అడగలేదు జ్ఞానం ఇవ్వమని, వీళ్ళు అడిగారు జ్ఞానం ఇవ్వమని, వీళ్ళేం అడగలే. మరి జ్ఞానం ఇవ్వమని అడిగిన వ్యక్తి ఎవరు? బైబిల్ మనకి సొలొమోను కనబడతాడు. ప్రత్యక్షమే స్వప్నమని, నీకేం కావాలంటే ధూళి వంటి నీ ప్రజలను పరిపాలించడానికి నాకేం కావాలి? జ్ఞానము కావాలన్నప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు డబ్బు అడగలేదు, బంగారం ఘనత అడగలేదు కాబట్టి, జ్ఞానం అడిగా కాబట్టి జ్ఞానంతో బండి అవి కూడా ఇస్తానని చెప్పాడు. కానీ సొలొమోను ఏమో జ్ఞానాన్ని అడిగి పొందుకున్నారు. ఇప్పుడు దానియేలు వాళ్ళకేమో అడగకుండానే ఇచ్చాడు దేవుడు. చూసారా, నా మాట 17లో ఉంది. దేవుడు కనుక ఈ నలుగురు బోధ సంగతి ఏమనగా దేవుడు ఇస్తున్నాడు. దేవుడు వారికి గమనించామంటే జ్ఞానము, సకల శాస్త్ర ప్రవీణత, వివేచన అనుగ్రహించి. ఎందుకు ఇచ్చాడు దేవుడు? అరే, నా బిడ్డలు ఇలా జీవించారు, నా కోసం ఇలా జీవిస్తున్నప్పుడు ఇలాంటి వాళ్ళకి ఎవరికి ఇవ్వాలని జ్ఞానం, ఇంత నిష్టగా, ఇంత పట్టింపుతో నా కోసం జీవిస్తున్నారు కాబట్టి ఇలాంటి వారికి ఆ జ్ఞానం ఇవ్వాలని దేవుడు ఆ జ్ఞానం ఇచ్చినట్టుగా మనం చూస్తాం. అందుకే జ్ఞానాన్ని పొందుకున్నారు. మరి మనం కూడా జ్ఞానం పొందాలంటే యాకోబు పత్రికలో చెప్పాడు. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 5-6 వచనాల్లో మనం అడిగితే ఆయన ఎవరిని గద్దెంపకుండా ధారాళంగా జ్ఞానము అనుగ్రహిస్తా అంట. కనుక మనం దాని అంత భక్తులం కాదు, దేవుడే ప్రత్యక్షం మన జ్ఞానం ఇవ్వటానికి. కానీ మన జ్ఞానం కోసం ఏం చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి. ఎందుకంటే యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమునకు మూలంగా మనం చూస్తాం. కాబట్టి దానియేలు వారి జీవితాల్లో రెండవ మేలు ఏంటంటే వారు దైవ జ్ఞానాన్ని పొందారు, అడగకుండానే పొందారు. కనుక మొదటిది మనుషుల, దేవుని యెడల కృపా కటాక్షలు పొందారు. కనుక రెండవది జ్ఞానాన్ని పొందారు. మూడో చూడండి, 19వ వచనం. మూడవది మొదటి అధ్యాయం 19వ వచనంలో రాజు ముందర నిలిచారు. రాజు ముందర నిలుచుట.
కాబట్టి ఇప్పుడు వాళ్ళు దాసులుగా వచ్చి, బానిసలుగా వచ్చి ఎక్కడ నిలబడుతున్నారంటే వాళ్ళు రాజు ముందు. చూడండి, మొదటి అధ్యాయము 19వ వచనం. రాజు ముందుకు తీసుకొచ్చి ఆధిక్యత పొందారు. దానియేలు 1:19. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య వంటి వారు ఎవరూ కనబడలేదు కనుక వారే రాజు సముఖమున నిలిచిరి. ఆ మాట చూడండి, ఎంత గొప్ప ఆధిక్యత అంటే రాజుగారి ముందు నిలిచి ఆధిక్యత దొరికింది. దాసులు వచ్చిన వారికి రాజుగారి ముందు నిలబడుతున్నారు. రాజుల ముందు నిలిచేది ఎవడంట? సామెతల గ్రంథం, సామెతలు 22. చూడండి, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 29లో తన పనిలో నిపుణత గలవని చూచితివా వాడు రాజుల ఎదుటి నిలిచిన. 22 సామెతలు 22:29 చదువుకుంటాం. దానియేలు గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనం. దానియేలు 22:29 చదువుకుంటాం. 22:29. తన పనిలో నిపుణత గలవాన్ని చూచితివా అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. కాబట్టి రాజు నిలబడి అర్థం ఏంటంటే తన పనిలో నిపుణత మనం చూస్తాం, పట్టింపు మనం చూస్తాం, ఉద్దేశం మనం చూసాం, పవిత్రత మనం చూసాం. కాబట్టి 3వ ఆశీర్వాదం ఏంటంటే, 3వ లాభము, రాజు ఎదుట వాళ్ళు నిలబడగలిగారు. రాజు సముఖానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాము. ఇది 3వ లాభం. ఒక దాసుడిగా పోయి రాజుగారి ముందు నిలబడటం అంటే ఎంత గొప్ప లాభం ఇది. 3వది. 4వ సంగతి మనం చూసినప్పుడు 20వ వచనం. 4వ లాభం ఏంటి? దానియేలు 1:20. చూడండి, ఏమని రాయబడిందంటే అందరికంటే 10 అంతలు శ్రేష్ఠులు అంట. అందరికంటే 10 అంతలు శ్రేష్ఠులు, 10 అంతలు శ్రేష్ఠులుగా చేయబడుతున్నారు. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం చూడండి, 20వ వచనం. దానియేలు 1:20 మనం చూద్దాం. దానియేలు గ్రంథము మొదటి అధ్యాయము 20వ వచనం. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలోను వీరు తన రాజ్యం అన్నంత నుండి శకుల గాండ కంటే గాడి విద్య గల వారందరికంటే 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడిను. గమనించంటే 4వ లాభం ఏంటంటే అందరికంటే కూడా 10 అంతలు శ్రేష్ఠులుగా చేయబడ్డారు. కానీ ఇది 4వ లాభం. ఆ దేశంలో ఉన్నారు గాడి గలవారు ఉన్నారు, శకుల గాండం ఉన్నారు. తర్వాత ఇలాగా ఆ ముఖ్యమైనటువంటి ఎవరైతే జ్ఞానం గల వారికి పేర్కొనబడుతున్నారు వాళ్ళందరికంటే కూడా 10 అంతలు శ్రేష్ఠులు. అంటే ఆ దేశంలోని వాళ్ళు తలగా ఉన్నారు, పై స్థానంలో ఉన్నారు. అందుకే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 14లో చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 28:14లో మిమ్మల్ని తలగా ఉంచుతాను కానీ తోకగా. చూద్దాం, ద్వితీయోపదేశకాండం దేవుడు చెప్పాడు ఇశ్రాయేలుకి, మీరు తలగా ఉంటారు, పై స్థానంలో ఉంటారు, కింది వారిగా ఉంటారు. 28:14 ద్వితీయోపదేశకాండం 28:14. అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకునే వాళ్ళని నేడు నీకు ఆజ్ఞాపించిన నీ దేవుని యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొన్న ఎడల యెహోవాను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడగుందు గాని కిందివాడుగా ఉండవు. ఎప్పుడు అన్యుల యొక్క అనుసరింపకుండా వాటిని పూజించకుండా ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో నువ్వు తలగా ఉంటావు, తోగ్గా ఉండవు, పైవాడుగా ఉంటావు, కిందివాడుగా ఉండవు. అంటే హెచ్చించబడతావు. అంటే మనం చూస్తాం ఇప్పుడు ఆ వాగ్దానము దానియేలు వారి జీవితాలు నెరవేరుతుంది. వాళ్ళు 10 అంతలు శ్రేష్ఠులు ఉన్న గాడి వాళ్ళకంటే శకున గల అందరికంటే కూడా 10 అంతులు శ్రేష్ఠులుగా వాళ్ళు చేయబడుతున్నారంటే అర్థం ఏంటంటే దేవుడు వారిని హెచ్చించాడు. అందుకే ఆ రాజు అంటున్నాడు, వీళ్ళలాంటి వాడు ఎవడు లేడని రాజు చెప్పగలిగాడు. వీళ్ళు పొందినటువంటి 4వ లాభం. ఇప్పుడు 4 లాభాలు చేశాం. మొదటిది మనుషుల ఏళ్ళ, దేవుని ఏళ్ళ. అందుకే ఆ నపంస అధిపతి కూడా వెంటనే వేడుకోగా నా భోజనం మానేశాడంటే అతని ఏళ్ళ కూడా కృపా కటాక్షాలు దానియేలుకు చూపించాడు. అతను కూడా మనుషుల ఏళ్ళ, దేవుని ఏళ్ళ దానియేలు వారు కృపా కటాక్షాలను పొందారు. రెండవదిగా దేవుని ద్వారా వాళ్ళు జ్ఞానాన్ని పొందుకున్నారు. మూడవదిగా రాజు సముఖమున నిలబడగలిగిన వారు. నాలుగవది ఉన్న వారందరికంటే 10 అంతలు శ్రేష్ఠులుగా వారు చేయబడ్డారు. 5వ ఆశీర్వాదం ఏంటంటే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దినానికి కూడా అభివృద్ధి పొందారు. 5వ ఆశీర్వాదం ఏంటంటే 6వ అధ్యాయము 28లో మనం చూస్తాం, ప్రభుత్వాలు మారిన, రాజులు మారిన, వారు అభివృద్ధి మాత్రం ఆగలేదు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము చివరి వచనం చూడండి, 28. దానియేలు 6:28. ఈ దానియేలు
దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. ఇక్కడ మనం చూసినప్పుడు రెండు రకాల ప్రభుత్వాలు, దర్యావేషు ప్రభుత్వము, తర్వాత కోరేషు ప్రభుత్వం. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా దానియేలు ఆ ప్రభుత్వం ఏమవుతుందంట, వర్ధిల్లుతా ఉన్నాడు. అంటే ప్రభుత్వాలు మారిన, రాజులు మారిన, కాలాలు మారిన, వాళ్ళ అభివృద్ధి ఆగలేదు చూడండి. కనుక దినదినానికి కూడా వర్ధిల్లుచుండెను, అంటే దినదినానికి వాళ్ళు అధిగమిస్తున్నారు ఆ దేశంలో. కనుక ఇవన్నీ కూడా వారు పొందిన లాభాలు. ఈ 5 లాభాలు ఎలా పొందగలిగారంటే ఈ 7 సంగతులు వారిలో ఉన్నాయి కాబట్టి. ఎప్పుడైతే మనం కూడా దేవుని కోసం ఇలా జీవించాలని తీర్మానం చేసుకుంటామో దేవుడు మనకిచ్చే లాభాలు ఎలాగుంటాయి. దేవుడిచ్చే లాభాలు అవి మన చిన్న చిన్నగా మనకు కనబడు, చాలా శ్రేష్టమైనవి, గొప్పవిగా మనం చూస్తాం. దేవుడిచ్చేవన్నీ కూడా గొప్పవి ఇస్తాడు, శ్రేష్టమని ఇస్తాడు. చెప్పాం కదా, చూసుకున్నాం కదా ఇప్పుడు. అలాగా ఇలాంటి గొప్ప లాభాలు పొందడానికి వాళ్ళ జీవితం ఇలా జీవించారు కాబట్టి దేవుడు వారిని అలాగే హెచ్చించినట్లుగా మన జ్ఞాపకం చేయబడతాను. కాబట్టి వారిలో ఉన్న 7 లక్షణాల్లో దేవుని కోసం యూదుల్లో నుండి వాళ్ళు ప్రత్యేకంగా జీవించారు. రెండవది, దేవుని తన దేవుడు ఎవరో ఎరిగిన వారుగా జీవిస్తూ వచ్చారు. మూడవదిగా భూలోక సంబంధం రాజుకు భయపడలేదు, కానీ పర సంబంధం రాజుకు వాళ్ళు భయపడి ఆ భోజనం వద్దన్నారు. నాలుగవదిగా పవిత్రత ఉండాలి, అపవిత్ర అయిపోకూడదని. మరి ఎట్ట తెలుసు వాళ్ళకి? లేఖనాలు, ధర్మశాస్త్రం తెలుసు కాబట్టి ఆ లేఖనాల ద్వారా ఈ భోజనం మాకు వద్దని చిన్న వయసులోనే లేఖనాలు పట్టించినది మనకు కనబడుతుంది. అంటే వాక్యాన్ని ప్రేమించిన వారు. ఐదోది మనం చూసినప్పుడు ఆ భోజనం వద్దని వేడుకుంటున్నారంటే అర్థం ఏంటంటే వాళ్ళ లోపల ఆశ ఉంది, ఇది ఎట్లయినా తినకూడదు, ఇది నిరాకరించాలి, కనుక తప్పించుకోవాలనే ఆశ తృష్ణ లోపల ఉంది కాబట్టి ప్లీజ్ అని వేడుకుంటున్నారు ఆ భోజనం కోసం. వాళ్ళ లోపల ఆశ మనకు తెలియజేస్తా ఉంది. వాళ్ళు ఉద్దేశించారంటే అర్థం ఏంటంటే డిసైడ్ అయిపోయారు. ఇక దృఢమైన నిర్ణయం, తీర్మానం ఏంటంటే ఇది మనము తినకూడదు అని డిసైడ్ అయిపోయారు. అందుకే వాళ్ళ ఉద్దేశాన్ని తెలియజేశారు కనుక. అంటే పట్టుదల ఉంది వారి లోపల. అలా తినకూడదు ఆశ మనం చూస్తాము. ఆఖరి ఏడవది ఏంటంటే యవ్వన కాలంలో శరీర సంబంధమైన కోరికలు, ఆశలు వాళ్ళు చంపుకున్నారు. కనుక దేవుని కొద్ది ఇవన్నీ కూడా దేవుని కొరకు, మనం దేవుని బిడ్డలం కనుక దేవుని ఎరిగినటువంటి వారుగా ఈ అన్యుల దేశంలో అన్ని జాతుల మధ్య మన దేవుని తెలియచేయాలనుకున్నారు. కాబట్టి అందుకే యవన కాలంలో శరీర సంబంధమైన కోరికలన్నీ కూడా చంపుకున్నారు, ఇచ్చలు చంపుకున్నారు, ఆశలు చంపుకున్నారు, కనుక ఆ భోజనం చంపుకున్నారు. దాని ద్వారా దేవుడు ఇవన్నీ ఆలోచించినప్పుడు ఇలాంటి వారికి ఎలా ఎవరిని హెచ్చించాలని చెప్పి దేవుడు వారికి ఏం చేశాడంట, కృపా కటాక్షలను పొందేటువంటి మొదటి లాభం ఇచ్చాడు. మనుషులు కానీ దేవుని ఈ రెండు వైపులో కూడా కృపా కటాక్షాలను పొందారు. రెండవదిగా వీళ్ళు అడక్క ముందు దేవుడు వీళ్ళకి ఏమి ఇచ్చాడంట, జ్ఞానం ఇచ్చాడు. కనుక అడక్క ముందే దేవుడు జ్ఞానము, వివేచన అవన్నీ కూడా దేవుడు వాళ్ళకి అనుగ్రహించాడు. మూడవదిగా దాసులుగా పోయి ఒక గొప్ప చక్రవర్తి అయిన సామ్రాజ్యం, కనుక మహా సామ్రాజ్యం అలాంటి చక్రవర్తి ముందు నిలబడి ఆధిక్యత పొందారు. మూడవది. నాలుగవదిగా ఉన్న దేశంలో గాడి వారి కంటే, శకుల గారి కంటే, జ్ఞానవంతులందరికంటే కూడా 10 అంతులు శ్రేష్ఠులుగా వాళ్ళు హెచ్చించబడ్డారు. చివరికి ఆఖరికి ఏంటంటే ప్రభుత్వాలు మారిన, రాజులు మారిన, వాళ్ళ యొక్క అభివృద్ధి మాత్రము ఆగిపోలేదు. తిమోతి పత్రిక అందుకే పౌలు ఏమంటాడంటే నీ అభివృద్ధి అందరికి కనబడాలి. మొదటి తిమోతి పత్రిక చూడండి, మన అభివృద్ధి అందరికి కనబడాలంట. 4వ అధ్యాయం 15వ వచనం. మొదటి తిమోతి పత్రిక మనం గమనించామంటే మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చదువుకుంటాము. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తం వీటిని మనస్కరించుము, వీటిని సాధకము చేసుకొనుము. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలి అని రాయబడింది. కాబట్టి మొదటి తిమోతి 4:15లో తిమోతి నీ అభివృద్ధి అందరికి కనబడాలి యవన కాలంలో. కానీ ఇప్పుడు దానియేలు వారి జీవితాల్లో వాళ్ళ అభివృద్ధి మనం చూస్తున్నాము. ప్రభుత్వాలు మారిన, రాజులు మారిన, వాళ్ళ అభివృద్ధి ఆగిపోలేదు. దినదినానికి కూడా ఆ దేశానికి ఏలికలయ్యారు, చివరికి ప్రధానమంత్రి అయ్యాడు. అందుకు పాదుకత పొందారంటే కారణము దేవుని కోసం వారు జీవించిన జీవితమే వారు పొందే లాభాలు చేసేట్టుగా చేసింది. కనుక దీంతో మనం మొదటి అధ్యాయాన్ని ముగిచేస్తున్నాం. ఇది ఎందుకు చెప్పానంటే దానియేలు గురించి ఎక్స్ట్రా ఒకటి చెప్పా, ఒక ఎక్స్ట్రా మెసేజ్ ఎక్స్ట్రా. ఎందుకంటే మళ్ళీ ఇది ఇక్కడ రాలేం కాబట్టి మొదటి అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాం కాబట్టి దానికి సంబంధించింది కాబట్టి ఇది కూడా చెప్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇది ఇలా డివైడ్ చేసి చెప్పడం జరిగింది. దీంతో మనకి మొదటి అధ్యాయాన్ని ముగిచేస్తున్నాము. రెండో అధ్యాయాన్ని మనం ప్రారంభిస్తాం. జస్ట్ ఈరోజు రెండో అధ్యాయం టూకీగా కొన్ని విషయాలు చూసి మనం ముగిద్దాము. దానియేలు గ్రంథము చూడండి, రెండో అధ్యాయం మొత్తం మనకి 49 వర్షాలు మనకు కనబడుతున్నాయి. 49 వర్సెస్.
దానియేలు గ్రంథము 2వ అధ్యాయము మనం గమనించామంటే మొత్తం మనకి 49 వచనాలు మనకు కనబడుతున్నాయి. దీనిని 2వ అధ్యాయాన్ని 5 భాగాలుగా మనం విభజిద్దాం, 5 పార్ట్స్గా. దానియేలు గ్రంథము ఇప్పుడు చెప్పబడిందంతా మొదటి అధ్యాయానికి సంబంధించిన విషయాలు. మొదటి అధ్యాయం డీటెయిల్గా మనం చూసాము. దానియేలు వ్యక్తి జీవితం కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు 2వ అధ్యాయం మనం చూసినప్పుడు 49 వచనాలు మనకు కనబడుతున్నాయి. దీన్ని ఈ 2వ అధ్యాయానికి ఒక టైటిల్ కూడా ఇద్దాం. మొదటి అధ్యాయానికి ఒక టైటిల్ ఏంటంటే, మొదటి అధ్యాయానికి ఒక టైటిల్ రాసుకోండి. మొదటి అధ్యాయానికి 10 దినముల పరీక్ష, పదంతల శ్రేష్టత. అది మొదటి అధ్యాయానికి మనం ఇచ్చుకోవాల్సిన టైటిల్. కనుక హోల్ చాప్టర్ మొత్తం అధ్యాయం అంతటికి కూడా 10 దినముల పరీక్ష, పదంతల శ్రేష్టత అని మొదటి అధ్యాయం టైటిల్. ఇప్పుడు 2వ అధ్యాయం మనం ప్రారంభిస్తున్నాము. 2వ అధ్యాయం అన్నది మొత్తం మనకు 49 వచనాలు మనకు కనబడుతున్నాయి. దానియేలు గ్రంథం దీనికి ఇచ్చే టైటిల్ ఏంటంటే, 2వ అధ్యాయానికి ఇచ్చే టైటిల్ నెబుకద్నెజరు గొప్ప ప్రతిమ. నెబుకద్నెజరు గొప్ప ప్రతిమ, గొప్ప ప్రతిమ అని ఈ అధ్యాయానికి టైటిల్ ఇచ్చుకున్నాము. తర్వాత దీంట్లోనే కల తెచ్చిన కలవరం, కల తెచ్చిన కలవరం, ఇది 2వ అధ్యాయానికి ఇచ్చుకున్న టైటిల్. మనం మొదటి అధ్యాయాన్ని 10 దినముల పరీక్ష, పదంతల శ్రేష్టత అని రాసుకున్నాము. 2వ అధ్యాయానికి మనం ఇచ్చే టైటిల్ ఏంటంటే నెబుకద్నెజరు గొప్ప ప్రతిమ, కల తెచ్చిన కలవరం. కాబట్టి ఇప్పుడు ఇది 2వ అధ్యాయం మనం చూస్తాం. టైటిల్ రాసుకున్నాం. 2వ అధ్యాయము మొత్తం మనకు 49 వచనాలు కదా. మొదటి 16 వచనాలు మొదటి సంగతిగా రాసుకుందాం. ఇది మొదటిది. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము మొదటి 16 వచనాలు కూడా ఒక టైటిల్ రాసుకుందాము, రాజు గ్రహింపు అని రాసుకుందాం. రాజు గ్రహింపు. 2వ అధ్యాయం టైటిల్ ఏమో నెబుకద్నెజరు గొప్ప ప్రతిమ, దాంట్లోనే కల తెచ్చిన కలవరము. అదంతా 2వ అధ్యాయం టైటిల్ రాసుకుందాము. దాంట్లో 5 సంగతులు చెప్పుకున్నాం, 49 వచనాలు. మొదటి సంగతి మొదటి 16 వచనాలు మొదటి సంగతిగా రాసుకుందాం. దానికి ఒక టైటిల్ ఇద్దాము, రాజు గ్రహింపు అని రాసుకుందాం. రాజు గ్రహింపు. 2వ అధ్యాయాన్ని ప్రారంభిద్దాము. చూడండి, దానియేలు గ్రంథము 2వ అధ్యాయం ప్రారంభం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము ప్రారంభం మనం చూస్తాం. నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కలలు కనెను. అందును గూర్చి ఆయన మనస్సు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకుండెను అని మనం చూస్తాం. కానీ ఇప్పుడు దానియేలు గ్రంథం 2వ అధ్యాయం చూసినప్పుడు నెబుకద్నెజరు ఏం కన్నాడంట? ఆయన కలలు కనుట. నెబుకద్నెజరు కలలు కనుట అని మనం చూస్తాం. కలలు కని నెబుకద్నెజరుకైనా లేదా ఇంకా బైబిల్ ఇంకా వచ్చినాయి అంటే చాలా మంది కలలు కన్నారు. ఉదాహరణగా కొన్ని సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, కలలు కన్న వారిలో మనకి అబీమెలెకు కల వచ్చింది. చూడండి, ఆదికాండము 20వ అధ్యాయం. ఆదికాండం 20వ అధ్యాయము 3వ వచనంలో మనకి అబీమెలెకు ఒక కల వస్తుంది. అది వార్నింగ్ తో కూడిన కళ. దేవుడు ఆ కళ వార్నింగ్ ఇస్తున్నాడు. ఆదికాండము 20వ అధ్యాయం. దానియేలు ఒక్కడే కాదు, ముందున్న వారికి కూడా కళలు వచ్చాయి. కనుక ఆదికాండం 20వ అధ్యాయము మనం గమనించామంటే 3వ వచనం చూడండి. ఆయనను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు వద్దకు వచ్చి, నువ్వు ఎంట చేసుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య కనుక ఆమె నిమిత్తం నువ్వు చచ్చినవాడు సుమి అని చెప్పాను. కనుక దేవుడు స్వప్నమందు అని మనం చూస్తాం. దేవుడు పూర్వకాలములో నానా విధాలుగా మాట్లాడాడు. దేవుడు పూర్వకాల సమయంలో నానా విధాలుగా. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం. పూర్వకాలములో నానా విధాలుగా మాట్లాడిన దేవుడు ఈ దినాలకు ఈ యొక్క అంతమందు, ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము మొదటి 2 వచనాలు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము మొదటి 2 వచనాలు. పూర్వకాలమందు నానా సమయముల్లోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో
మాట్లాడి. పూర్వకాలంలో వల్ల నానా విధాలుగా నానా విధాలుగా అంటే కళల ద్వారా, దర్శనాల ద్వారా, స్వప్నముల ద్వారా, ప్రవక్తల ద్వారా, ఇలాగా పూర్వకాలంలో నానా విధాలుగా దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడే విధానాలు కళల ద్వారా మాట్లాడాడు, దర్శనాల ద్వారా మాట్లాడాడు, స్వప్నాల ద్వారా మాట్లాడాడు, ప్రవక్తల ద్వారా కూడా మాట్లాడాడు పూర్వకాలం. ఇప్పుడు అవన్నీ అవసరం లేదు. డైరెక్ట్ గా తన కుమారుని ద్వారా, అంటే కుమారుడు ద్వారా వాక్యంతో మనతో మాట్లాడుతున్నారు. అవి వాక్యంలో దినాలు కాబట్టి దర్శనాలు కళల ద్వారా మాట్లాడాడు. కానీ ఈ అంతమందు కుమారుని ద్వారా మాట్లాడటం అంటే మనతో వాక్యం మన చేతిలో ఉంది కాబట్టి వాక్యం ద్వారా మాట్లాడి తినాలి. అందుకే మన కళలు దర్శనాలు ఏమీ అవసరం లేదు, వాక్యం ఉంది కాబట్టి వాక్యముతో ఈ దినాల్లో దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి ఇప్పుడు మనం చూసామంటే అలా పూర్వ దినాల్లో కళలతో మాట్లాడినట్టుగా మనం చూస్తాము. అలాగా ఈ స్వప్నం వచ్చింది, దర్శనం వచ్చింది ఎవరికంట? అబీమెలెకు. ముందుగా చెప్పాడు అబ్రహాం, కానీ నువ్వు వెళ్తున్నాము, నువ్వు అందమైన స్త్రీ అని చెప్పేసి వాళ్ళని చంపేస్తారు కాబట్టి నాకు సహోదరు అని చెప్పంటాడు. చెప్పిన తర్వాత వెళ్ళిన తర్వాత సహోదరుని చెప్తే వెళ్ళిన తర్వాత దేవుడు ముందే ఆ రాత్రే శారను ముట్టక ముందే అబీమెలెకు ప్రత్యక్షమయ్యాడు. అబీమెలెకు జాగ్రత్త సుమ్మి, నీ ఇంట్లో ఉన్నటువంటి ఆమె ఒక ఆయనకు భార్య, అతడు ప్రవక్త, అతని కోసం ప్రార్థన చేస్తాడు. ముట్టావా సచ్చినవాడు అవుతావు అని చెప్పగానే వారితో కూడా కల వచ్చింది, దర్శనం వచ్చింది. అబీమెలెకు భయపడి తెల్ల పొద్దున్నే పిలిచి, ఏమా ఎంత పని చేసావు నాకు అని చెప్పి తీసుకొని పోయి నీ భార్య అని చెప్పేసి మొత్తం అప్పగించి వెళ్ళిపోతాడు, కానీ పంపించేస్తాడు. కాబట్టి అబీమెలెకు కూడా మరి కళ వచ్చింది, దర్శనం వచ్చినట్టుగా మనం చూస్తాం. ఇది ఒక వార్నింగ్ తో కూడా దేవుడే డైరెక్ట్ గా అతనితో మాట్లాడినట్టుగా మనకి అర్థమవుతుంది. తర్వాత ఆదికాండం 37 అధ్యాయం 5వ వచనంలో యోసేపుకు కూడా కళ వస్తుంది. ఆదికాండము 37 అధ్యాయము 5వ వచనంలో 37 5వ వచనంలో యోసేపు కళ ఏంటంటే ఆయన సహోదరులు అందరూ ఆయనకి ఏం చేస్తారంట? సాగిల పడతారు, నమస్కారం చేస్తారు అని దేవుడు యోసేపుకి ఒక కళ ఇచ్చాడు. కానీ యోసేపు కళ, ఆ కళ కూడా జరిగిందా లేదా? జరిగిందా లేదా? జరిగింది. కనుక వచ్చిన కళ జరిగింది కాబట్టి ఆయన చెప్పాడు కనుక ఆ పనులన్నీ కూడా నాకు నమస్కారం చేస్తానంటే, ఏమిరా మేము నీకు నమస్కారం చేస్తాను, వాళ్ళు తిరుగుబాటు చేశారు. తర్వాత సూర్య చంద్ర నక్షత్రాలు కూడా ఏం చేస్తారంట? నాకు సాగిలి పడ్డారని చెప్తే, అంటే సూర్య చంద్రుడి తల్లిదండ్రులు కూడా నీకు సాగిలి పడాలని చెప్పేసి వాళ్ళు గద్దించారు. కాబట్టి అది కూడా జరిగింది. కాబట్టి యోసేపు కూడా కళ వచ్చింది. 37 అధ్యాయం 5వ వచనంలో, కింద వచనాలు మీరు తర్వాత చదవండి. యోసేపు కూడా కళ ద్వారా బయలుపరిచాడు. తర్వాత 41 అధ్యాయము ఆదికాండంలోనే మొదటి వచనంలో ఫరోకు కూడా కళ వచ్చింది. ఫరోకు కూడా దేవుడు యోసేపు కళ, అబీమెలెకు కళ, అబీమెలెకు కళ ఉంది, యోసేపు కళ వచ్చింది, ఫరోకు కూడా కళ వచ్చింది. ఫరో కళ ఏంటి? దేశం 7 సంవత్సరాలు కరువు రాబోతా ఉందని చెప్పడానికి దేవుడు ఫరోకు కూడా కళ ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఫరోకు కూడా కళ ద్వారా తెలియజేశాడు. తర్వాత మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనంలో సొలొమోనుకు కూడా స్వప్నం వచ్చింది. మొదటి రాజులు 3వ అధ్యాయం 5వ వచనంలో సొలొమోనుకు కూడా దేవుడు ప్రత్యక్షమయ్యి ఆయనకు కూడా కొన్ని సంగతులు చెప్తాడు. కానీ ఇప్పుడు మనకి పాత నిబంధనలు మనకి ఏమర్థమవుతుంది చెప్పండి? పాత నిబంధనలో దేవుడు కళల ద్వారా, స్వప్నాలతో, దర్శనాలు దేవుడు వారితో మాట్లాడాడు అనేది మనకు అర్థమవుతుంది. అబీమెలెకుతో మాట్లాడాడు, తర్వాత యోసేపు కూడా కళ ఇచ్చాడు, ఫరో కళ ఇచ్చాడు, తర్వాత సొలొమోను కూడా కళ ఇచ్చి పాత నిబంధనలో జరగబోయే సంగతులు కళల ద్వారా చెప్పించాడు. కనుక అంటే పూర్వకాలంలో నానా విధాలుగా, అంటే కళల ద్వారా, దర్శనాల ద్వారా, స్వప్నాల ద్వారా, డైరెక్ట్ ప్రవక్తల ద్వారా పంపించి జరగబోయే సంగతులు చెప్పించాడు. ఇది పాత నిబంధన కాలంలో. అలాగనే పాత నిబంధన కాలంలో దొంగ కళలు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు, దొంగ ప్రవచనాలు చెప్పిన వాళ్ళు కూడా. కనుక అన్ని కూడా ఇది కరెక్ట్ అని నమ్మకూడదు. పాత నిబంధనలు ఇవన్నీ కూడా వాస్తవంగా జరిగినవి, దేవుడే చెప్పాడు. కానీ కొంతమంది దొంగ కళలు కూడా, కళలు రాకపోయినా కళలు వచ్చాయి అని చెప్పేసి, తర్వాత అబద్ధ ప్రవచనాలు దేవుడు పంపించినట్లుగా కొంతమంది దొంగ కళలు కనివారు కూడా ఉన్నారు. ఇవేమో దేవుడు ఇచ్చినవి. దీనికేమో రాసుకుందామంటే టైటిల్ నెబుకద్నెజరు కళలను రాసుకుందాం. నెబుకద్నెజరు కళలు. దీనికి నెబుకద్నెజరు కళలు. ఇప్పుడు మరొక భాగం ఏంటంటే దొంగ కళలు కనువారు. దొంగ కళలు కనువారు అంటే దేవుడు వాళ్ళకి కళ ఇవ్వకపోయినా, దేవుడు వాళ్ళతో మాట్లాడకపోయినా కొన్నిసార్లు ఏమంటారు? దేవుడే మాకు బయలుపరిచాడు, దేవుడు మాకు చెప్తున్నాడు, చేయమంటారు అంటారు. ఒకటిదే కనుక వాళ్ళు దేవుడు చెప్పలేదు. కనుక అట్లాంటి సందర్భాలు కూడా మనకి బైబిల్ స్టడీలో, మనం ఇది బైబిల్ స్టడీ కాబట్టి రెండు తెలియాలి. కళలు ఉన్నాయి, దొంగలు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఉదాహరణగా
ఇరిమియా గ్రంథం 23వ అధ్యాయం. దేవుడు చెప్తున్నాడు చూడండి, ఇరిమియా గ్రంథము 23వ అధ్యాయము. ఇరిమియా గ్రంథం 23వ అధ్యాయం 25, 26 వచనాల దేవుడు ఏమంటున్నాడు చూడండి. ప్రభు అని దేవుడు చెప్తున్న మాట. ఇరిమియా గ్రంథము 23వ అధ్యాయం 25, 26 వచనాలు చదువుకుంటాం. 25, 26 వచనాలు మనం చదువుకుంటాం. 25, 26 కలకంటిని చదువుకుంటాం. ఇరిమియా గ్రంథం 23వ అధ్యాయం 25. కలకంటిని అని చెప్పుచు నా నామమున అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు పలికిన మాటలు నేను విని ఉన్నాను. ఇక నెప్పటి వరకును ఇలాగున జరుగుచుండును. తమ హృదయ కాపట్యమును బట్టి అబద్ధములు ప్రకటించే ప్రవక్తలు దీనిని ఆలోచింపరా. కలకంటిని అని చెప్పేసి చెప్పుచు నా నామమున అబద్ధములు ప్రకటించే ప్రవక్తలు ఉన్నారు. కాబట్టి కళ వచ్చింది, దేవుడు మాకు చెప్పాడు అని అంటారు. ఒకటి వాళ్ళ అబద్ధ ప్రవక్తలు, నేను వాడిని పంపలేదు, వాళ్ళ కళ ఇవ్వలేదు అని దేవుడు అంటున్నాడు. అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, దొంగ కళలు చెప్పేవాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి మీరు జాగ్రత్త పడండి అంటాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను బబులోన్ దేశానికి ఎన్ని సంవత్సరాలు తీసుకెళ్ళాడు? చెర్లకు ఎన్ని సంవత్సరాలు తీసుకెళ్ళాడు? ఎన్ని సంవత్సరాలు అని చెప్పాడంట? 70 సంవత్సరాలు. మీరు 70 సంవత్సరాలు జరిగిన 70 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత మీరు బయటికి వస్తారని ప్రవక్తలు ముందే చెప్పాడు. ఇరిమియాతో చెప్పించాడు ఎన్నో సందర్భాలు. ఉదాహరణకు చూడండి, ఇరిమియా గ్రంథం 25వ అధ్యాయం. ఇరిమియా గ్రంథం 25వ అధ్యాయములో దేవుడు ఏమని చెప్పాడంటే, ఇరిమియా గ్రంథం 25వ అధ్యాయము మనం 11, 12 వచనాలు చూడండి. 11, 12 ఇరిమియా గ్రంథం 25, 11, 12 దేశమంతా పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజుకు దాసులుగా ఉందరు. ఖచ్చితంగా చెప్పేశాడు. ఎన్ని సంవత్సరాలు ఉండాల్సింది మీరు? 70 సంవత్సరాలు. ఖచ్చితంగా 70 years. కనుక 70 సంవత్సరాలు ఉండాల్సిందే అని ఇరిమియా ప్రవక్త ద్వారా చెప్పించాడు దేవుడు. ఎన్ని సంవత్సరాలు ఉండాలి మీరు బబులోను చెరలో? 70 సంవత్సరాలు ఉండాలి అని చెప్పించాడు. మరి దొంగకాలుగానేవాడు ఏం చెబుతున్నాడు చూడండి. దొంగకాలుగానేవాడు దొంగ ప్రవక్త ఉన్నాడు. ఆయన ఏం చెప్తున్నా అంటే, ఇరిమియా గ్రంథం 28వ అధ్యాయం. ఇరిమియా గ్రంథం 28వ అధ్యాయము మనం గమనించాలంటే మొదటి 4 వచనాలు మనం చదువుకుంటాం. మొదటి 4 వచనాలు దేవుడు ఎంతో స్పష్టంగా ప్రవక్త అయిన ఇరిమియా ద్వారా చెప్పించాడు. 70 సంవత్సరాలు మీరు చెరలో ఉండాల్సిందే, ఖచ్చితంగా ఉంటారు అని చెప్పినటువంటి ఇరిమియా ప్రవక్త పలికితే, దొంగ కళ చెప్పేవాడు దొంగ అబద్ధ ప్రవక్త ఏమని చెప్తున్నాడు? ఇరిమియా గ్రంథం 28వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనం చదువుకుంటాం. ఇరిమియా గ్రంథం 28వ అధ్యాయం మొదటి 4 వచనాలు. యోధారాజైన సిద్కియా ఏలుబడి ఆరంభమున 4వ సంవత్సరం 5వ నెలలో గిబియోను వాడును ప్రవక్తయు అజ్జూరు కుమారుడైన హనన్య యాజకుల ఎదుట ప్రజలందరి ఎదుట యెహోవా మందిరములో నాతో ఇలాగని. ఎవరంటే ఈ ప్రవక్త హనన్య, దొంగ ప్రవక్త, దొంగలిగిన హనన్య. ఏమంటున్నాడు? 2వ వచనం, ఇశ్రాయేలు దేవుడును సైన్యం అధిపతికి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నేను బబులోను రాజు కాడిని విరిచి ఉన్నాను. 2 సంవత్సరములలోగా బబులోను రాజు నెబుకద్నెజరు ఈ స్థలములో నుండి బబులోనుకు తీసుకొని పోయిన యెహోవా మందిరపు ఉపకరణములన్నిటినీ ఇచ్చటికి మరలా తెప్పించేదను. బబులోను రాజు కాడిని విరగొట్టి యెహోయాకీము కుమారుడును యోధారాజునని యెకొన్యాను బబులోనుకు చెరగొని పోయిన యూదులందరినీ ఈ స్థలం తిరిగి రప్పించేదను. ఇదే యెహోవా వాక్కు అని ప్రకటించాడు. ఎవరు చెప్పండి? ఎవరు ఈ ప్రవక్త పేరేంటి? హనన్య. చెప్పండి, ఎవరంట? హనన్య. ఇప్పుడు ఇరిమియా ప్రవక్త ఏమని చెప్పాడు? దేవుడు ఇరిమియా ప్రవక్త ఏమని బయలుపరిచాడు? ఈ ప్రజలు బబులోను రాజుకి 70 సంవత్సరాలు తప్పనిసరిగా దాసులుగా ఉండాల్సిందే. కనుక ఎందుకుంటారో మనం ముందు చెప్పాం. కనుక 70 విశ్రాంతి దినాలు పాటించలేదు కాబట్టి 70 సంవత్సరాలు ఉండాల్సిందని దేవుడు ఇరిమియా ప్రవక్త ద్వారా ఎంతో స్పష్టంగా 25:11 చెప్పాడు 70 సంవత్సరాలు చెరలో ఉండాలని. కానీ ఇప్పుడు మధ్యలో ఒకడు బయలుదేరాడు, ఆయనే హనన్య అనేటువంటి దొంగ ప్రవక్త. అంటున్నాడు, ఎన్ని సంవత్సరాలు వచ్చేస్తారని వీళ్ళు బయటికి? చూడండి ఆ మాట, 2వ వచనం 28:2. ఈయనేమని ప్రకటిస్తున్నా అంటే, హనన్య ఇశ్రాయేలు దేవుడును సైన్యముకు అధిపతికి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నేను బబులోను రాజు కాడిని విరిచి ఉన్నాను. 3వ వచనం, 2 సంవత్సరములలోగా బబులోను రాజు నెబుకద్నెజరు ఈ స్థలములో నుండి బబులోనుకు తీసుకుని పోయిన యెహోవా మందిర ఉపకరణములన్నీ ఇతనికి మరలా తెప్పించి. ఎన్ని సంవత్సరాలు కంట? 2 సంవత్సరాలు. ఇది ఏ ప్రవచనం చెప్పండి? ఇది
అబద్ధ దొంగ ప్రవచనం. దేవుడు ముందే చెప్పాడు ఇర్మియాకి 70 సంవత్సరాలు అవ్వాలని చెప్తా ఉంటే మధ్యలో బయలుదేరి దేవుడు నాకు చెప్పాడు 70 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలంట 2 సంవత్సరాల్లో యెరూషలేం దేశంలో యెరూషలేం మందిరంలో తీసుకుని పోయిన ఉపకారాలను వచ్చేస్తాయి, చెరలకు పోయిన యూదులు వచ్చేస్తారు, రాజు వచ్చేస్తాడు, మరలా మీ దేశం మీకు వస్తే అని ప్రకటిస్తున్నాడు. ఎవరంట? హనన్య అనేటువంటి దొంగ ప్రవక్త. దొంగ కళలు కనేవారు కూడా ఉన్నారు. అందుకే దేవుడు ఎంతో స్పష్టంగా చెప్పాడు. అందుకే ముందు చెప్పాను, దేవుడు బయలుపరిచిన కళలు చెప్పిన వాళ్ళు ఉన్నారు, దొంగ కళలు చెప్పే వాళ్ళు ఉన్నారు. ఈ దినాల్లో కూడా చూడండి, ఈ దినాల్లో కూడా మనం టీవీలో, రేడియోలో మనం చూస్తాం, టీవీలో చూస్తా ఉంటే ఎన్ని రకాల ప్రవచనాలు ప్రకటిస్తూ ఉన్నారు. కనుక అది అలా జరుగుతుంది. ఎలా జరుగుతుంది? దేవుడు నాకు బయలుపరిచాడని చెప్పేసి ఉన్న ప్రవచనాలు పలికేవారు కోకొల్లలుగా ఉన్నారు. జాగ్రత్త పడాలి. అనన్య లాంటి అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు ఉన్న దినాల్లో మనం ఉన్నాం. ప్రతిది కూడా దేవుడు మాకు చెప్పాడు, దేవుడు మాకు బయలుపరుస్తున్నాడు, దేవుడు మాకు చూపిస్తున్నాడు, అదిగో జరుగుతుంది, ఇదిగో జరుగుతుంది అని చెప్పేసి మోసం చేసేటోళ్ళు ఉన్నారు. కనుక అలాంటి మోసగాడే ఈ యొక్క హనన్య ప్రవక్త. ఏమంటున్నా అంటే, దొంగ ప్రవక్తగా మీరు 2 సంవత్సరాలు తిరిగి వచ్చేస్తారు, రాజు వచ్చేస్తాడు, ప్రజలు వచ్చేస్తారు, తీసుకునే ఉపకరణాలు, మందులో ఉన్న వస్తువులన్నీ కూడా తీసుకుని వచ్చేస్తారని ఆ రాజు గారిని వెనగొట్టేస్తున్నానని దేవుడు చెప్తే, ఇది ఏ వాక్ అంటే ఇది నా వాక్. అది ఏమంటున్నాడు చూడండి, ఇది యెహోవా 4వ వచనం, ఇదే యెహోవా దేవుడే చెప్పాడు అని ఇతడు ప్రజలకు దొంగ కళలు చెప్తా ఉన్నాడు, దొంగ దర్శనాలు చెప్తా ఉన్నాడు, దొంగ అబద్ధ ప్రవచనాలు ప్రకటిస్తా ఉన్నాడు. కాబట్టి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, ఈ కడవరి కాలంలో కూడా అనేక మంది అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి ఆల్రెడీ బయలుదేరి వచ్చారండి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం చూడండి, ఏమని వస్తుందంటే, ఆల్రెడీ కడవరి కాలం అనేక మంది అలాగూ బయలుదేరి వచ్చారు. కాబట్టి మనం అపోస్తల బోధలో ఉండకపోతే మనం నష్టపోతాము, కనుక దేవుని తప్పిపోతాం. చూడండి, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చదువుకుంటాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ప్రియులారా, అనేకైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు, ఆల్రెడీ వచ్చేసారు. ప్రతి ఆత్మను నమ్మక ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడు. యేసుక్రీస్తు శరీరధార వచ్చినని ఈ ఆత్మ ఒప్పుకొన్నో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ యేసును ఒప్పుకొన్నదో అది దేవుని సంబంధమైనది కాదు. దీన్ని బట్టి దేవుని ఆత్మని మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చినని మీరు విన్న సంగతి ఇదియే, ఇది వరకే అది లోకములో ఉన్నది. కాబట్టి ఆల్రెడీ చాలా మంది బయలుదేరి వచ్చారు. అందుకే ఈ దినాల్లో చాలా మంది ప్రవచనాలు చెప్పే వాళ్ళు బయలుదేరారు, కనుక ప్రవచనాలు పలుకుతున్నారు. కాబట్టి దేవుడు మాకు చెప్పాడు, ఇది జరగబోతుంది, అది జరగబోతుంది అని చెప్పేసి ఎంతో మంది ప్రవచనాలు చెప్పాడు. ఒక ఆయన రెండో రాకడ గురించి బాగా వర్తమానాలు చెప్పాడంట. రెండో రాకడ వర్తమానాలు చెప్తా ఓ ప్రవచనం చెప్పాడు. 2000 సంవత్సరం యేసురావు వచ్చేస్తున్నాడు. 2000 సంవత్సరంలో అందరూ అమ్మేసుకోండి, పెట్టేబడి సర్దుకు మొత్తం కొండెక్కారంట అమ్మేసుకుని. 2000 ఇప్పుడు 2025 యేసురావు ఇంకా రాలేదు. చూసారా, యేసురావు చెప్పాడు కాలములు సమయములు ఎప్పుడు వస్తామని అడిగారు ఆయన. అపోస్తలుల కార్యాలు ఎప్పుడు వస్తామంటే కాలములు సమయములు తండ్రి యొక్క ఆధీనంలో ఉందని ప్రభు చెప్పాడు. కనుక ఆయన టైం డేట్ ఏం ఫిక్స్ చేయాల. కాబట్టి కొన్ని సూచనలు చెప్పాడు, సందర్భాలు చెప్పాడు, కానీ రాక గుర్తులు చెప్పాడు, కానీ పలానా డేటే వస్తాను, పలానా టైం వస్తాను ఎక్కడ ఫిక్స్ చేయాలి. కనుక అలాంటి అబద్ధ ప్రవచనాలు ఇప్పటికి ఎంతో మంది చెప్పారు. కనుక డేట్లు టైలు కూడా చెప్పారు, అందరూ ఫెయిల్ అయిపోయారు. కనుక వాక్యాన్ని ఎరిగిన వారుగా ఇలాంటి హనన్య లాంటి దొంగ ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు, దొంగ కళలు చెప్పేవారు మనం ఏం చేయకూడదంట, వినకూడదు. కాబట్టి అందుకే ఇరిమియా గ్రంథం 29వ అధ్యాయం చూడండి, ఏమైందంట. ఇరిమియా గ్రంథం చెప్పాడు కదా, చెబితే ఏమైందంట, ఇరిమియా అన్నాడు, నువ్వు దొంగలు చెప్పావు, ఈ సంవత్సరం నువ్వు చచ్చిపోతావు అని చెప్పాడు ఇరిమియా. అలాగే సచ్చినాడు ఈ యొక్క అబద్ధ ప్రవచనం ప్రకటించిన హనన్య. ఇరిమియా గ్రంథం 28వ అధ్యాయం ఇరిమియా ఏమని మాట్లాడుతున్నాడు ఆయన గురించి, నువ్వు దేవుడు చెప్పకపోయినా దేవుడు చెప్పావని చెప్తున్నావు, చూడు నువ్వు ఈ సంవత్సరంలో నువ్వు మృతి నొందుతావు అని చెప్పాడు. ఇరిమియా గ్రంథము మనం గమనించామంటే 16-17 వచనాలు. 28వ అధ్యాయము ఇరిమియా గ్రంథము 16-17 వచనాలు మనం చదువుకుంటాం. దానికంటే ముందు 10వ వచనం చూడండి, 28-10. ఇరిమియా గ్రంథము 28వ అధ్యాయం 10వ వచనం. ప్రవక్త అయిన ఇర్మియా మెడ మీద నుండి ఆ కాడి తీసి దాన్ని విరిచి ప్రజలందరూ ఎదుట్లను, యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, 2 సంవత్సరముల్లోగా నేను బబులోను రాజు నెబుకద్నెజరు కాడిని సర్వజనముల మెడ మీద నుండి తొలగించి దాన్ని విరిచివేసేదను. అంతటా ప్రవక్త అయిన ఇర్మియా
వెళ్ళిపోతే ఏమన్నాడు ఆయన? చివరి వచనం 16-17. కాగా యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, భూమి మీద నుండి నేను నిన్ను కొట్టివేయుచున్నాను. యెహోవా మీద తిరుగుబాటు చేయటగా నీవు జనులను ప్రేరేపించదు గనుక ఈ సంవత్సరము నీవు మాడమవుదు అని చెప్పాను. 17వ వచనం. ఆ సంవత్సరమే 7వ నెలలో ప్రవక్త అయిన హనన్య మృతి నొందెను. చూసారా? ప్రవచనాలు చెప్పిన వాడు ఇర్మియా అన్నాడు, నువ్వు ప్రజలను తిరుగుబాటు చేపించావు, అబద్ధ ప్రవచనాలు చెప్పావు, ఈ సంవత్సరం నువ్వు సస్తావు అని చెప్పాడు. అలా అనగానే అదే సంవత్సరంలో హనన్య ఏమైపోయాడంట? మరణం అయిపోయాడు. కాబట్టి మనకేం అర్థమవుతుందంటే, బైబిల్లో దొంగకాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా ఈ లోకం ప్రజెంట్ ఈ దినాల్లో కూడా ఎంతో మంది ఉన్నారనే సంగతి మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. అందుకే అసలు ఈ శకునాలు చెప్పేవాడిని, కళలు చెప్పేవాడిని బ్రతుకనీయకూడదంట. ధర్మశాస్త్రం ఏమని చెప్పాడు యూదులకి? నిర్గమాకాండం 22వ అధ్యాయం. దేవుడు ఏమని చెప్పాడు? ధర్మశాస్త్రం చెప్పాడు, శకునము చెప్పు దాన్ని బ్రతుకనీయకూడదు. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయం. క్షమించండి, నిర్గమాకాండం 22వ అధ్యాయము 18వ వచనం. నిర్గమాకాండం 22వ అధ్యాయము 18వ వచనం చూడండి. 22:18 చదువుకుంటాం. 22:18. శకునము చెప్పు దానిని బ్రతుకనీయకూడదు. చూసారా? కనుక అందుకే హనన్య చచ్చినాడు. కనుక అబద్ధం చెప్పినందుకు గాను చనిపోయాడు. కనుక శకునము చెప్పడం అంటే సోదె చెప్పటము, అబద్ధాలు చెప్పడం. అందుకే సోది చెప్తామని వస్తూ ఉంటారు చాలా మంది. కనుక వెళ్ళమంటే సిటీలు తక్కువ కానీ పల్లె ప్రాంతాలు చాలా మంది వస్తారు. వాళ్ళకి బియ్యం ఇస్తారు, డబ్బులు ఇస్తారు, చాలా ఇస్తారు. కనుక అమ్మ సోది చెప్పాను కానీ చేయబడుకుని ఏదో చెప్తా ఉంటారు. కనుక ఆత్మ చేసినట్టు కానీ కనుక పాపం వాళ్ళు అన్ని నమ్మేస్తూ ఉంటారు నిజంగానే. కనుక ఇప్పుడు అట్లా సోది చెప్పేదాన్ని ఏం చేయకూడదంట? ధర్మశాస్త్రం చెప్పాడు, సోది చెప్పేదాన్ని, శకునం చెప్పేదాన్ని బ్రతుకనీయకూడదు. ఇంకేమని చెప్పాడు? ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 10-11 వచనాలు. ద్వితీయోపదేశకాండం, డ్యూటరానమీ చాప్టర్ 18 10-11 వచనాలు మనం చదువుకుంటాము. 18వ అధ్యాయము 10-11 వచనాలు అందరం కలిసి. తన కుమారునైనను తన కుమార్తెను అగ్నిగుండము దాటించు వానినైనను, శకునము చెప్పు సోదెగానైనను, మేఘ శకములను గాని సర్పశకములను గాని చెప్పానను, చెల్లంగి వానైనను, మాంత్రికునైనను, ఇంద్రజాలుకునైనను, 11 కర్ణ పిశాచనగు వానైనను, దయములో విచారణ చేయవానని మీ మధ్య ఉండనీయకూడదు. దీని ముందే చెప్పాడు యూదులు. కనుక అలాంటి శకునాలు చెప్పేవాడు, కళలు చెప్పేవాడు, ప్రవచనాలు చెప్పేవాడు, కనుక మంత్రాలు చేసేవాడు, చెల్లంగి చేసేవాడు, కనుక అలాంటి వాడిని మీ మధ్య ఉండనీయకూడదు అని ధర్మశాస్త్రం యూదులకు ముందే చెప్పాడు. తర్వాత యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథము 47వ అధ్యాయం. యెషయా గ్రంథం 47వ అధ్యాయము మనం గమనించామంటే 9 నుంచి మనం చూద్దాం. చూడండి, అక్కడ కూడా చెప్పాడు ఈ మంత్రాలు చేసేవారిని, సోది చెప్పేవారిని, కళ్ళగనే వారిని ఏం చేయాలంట? 47వ అధ్యాయం యెషయా గ్రంథము 47వ అధ్యాయము 9 నుంచి 12 వచనాలు నేను చదువుతున్నాను, గమనించండి. యెషయా గ్రంథం ఐజయా చాప్టర్ 47 వర్స్ 9 నుంచి చదువుతున్నాను. యెషయా గ్రంథం 47 9వ వచనం నుండి. ఒక్క దినములోగా ఒక్క నిమిషంలోనే పుత్ర శోకమును వైధవ్యం ఈ రెండు నీకు సంభవించును. నీవు అధికముగా శకునము చూచినను, అత్యధికమైన కర్ణపిశాచ తంత్రము నీవు ఆధారం చేసుకుంటేవి. ఆ అపాయములు నీ మీదకి సంపూర్తిగా వచ్చును. చెడుతనమును నీవు ఆధారం చేసుకొని ఎవడునో చోట అనుకుంటేవి. నేను తప్ప మరి ఎవరు లేరు నీవు అనుకున్నట్లుగా నీ విద్య నీ నిన్ను చెరిపివేయును. ఇప్పుడు 12 చదువుదాం. 12 నీ బాల్యమును నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణ పిశాచ తంత్రములను, నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువు. ఒకవేళ అవి నీకు ప్రయోజనకరములగునేమో. ఒకవేళ నువ్వు మనుషులను బెదిరింతివేమో. ఈ విస్తారమైన యోచనల వలన నీవు అలసి ఉన్నావు. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసలు చెప్పు వారందరూ నిలబడి నీ మీదకి వచ్చినవి రాకుండా నేను తప్పించి రక్షించుదురేమో ఆలోచించు. కాబట్టి ఎక్కడో మనం చూస్తాము, వాటిని మీరు నమ్ముకున్నారు కనుక వాటిని మీరు చేయవద్దు అనే మాట మనం చూస్తాం, చేయకూడదని. కాబట్టి ఇవన్నీ కూడా యూదులకు ముందే చెప్పాడు ధర్మశాస్త్రంలో. శకునాలు చెప్పేవాడిని, దొంగకాలు చెప్పేవాడిని బతుకనీయకూడదు అని మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు ఇదంతా ఎందుకు వచ్చింది? నెబుకద్నెజరుకి ఏమొచ్చింది? ఇప్పుడు కళ వచ్చింది. ఇప్పుడు ఏం జరగబోతుందంటే, వీళ్ళు కళ చెప్పిన కళ నిజంగా చెప్తారా, అబద్ధం చెప్తారా, నిజంగా చెప్తారా, అబద్ధం చెప్తారా అనేది ఇప్పుడు దేవుడు వాళ్ళకి పరీక్ష పెట్టబోతున్నాడు. ఇప్పుడు కళ వచ్చింది. కళ వచ్చిన తర్వాత
మనం రెండో అధ్యాయంలో ఉన్నాం. కళ వచ్చిన తర్వాత ఏం చేశాడంటే అందరిని పిలిచాడు. కళ వచ్చింది, ఆ కళ మర్చిపోయాడంట. చెప్పండి, కళ ఏమైపోయింది? ఆయన కళ మర్చిపోయాడు. కళ మర్చిపోతే తెల్లవారేటప్పుడు మనసులో నెమ్మది లేదు. అంత టెన్షన్, ఆందోళన, ఏది జరుగుతుందని చెప్పేసి అందరిని పిలిచాడు. శకునగాండ్లు, గాడి విద్యలు అందరిని పిలిచి, నేను కలగన్నాను కనుక ఇప్పుడు మరి ఆ కళ ఏం చేయాలి? నాకు కళ చెప్పాలి, దాని యొక్క భావం కూడా చెప్పాలి అన్నాడు. కాబట్టి ఇప్పుడు నిజంగా ఇతను మర్చిపోయాడా, లేకుంటే వీళ్ళు ఏం చెప్తారని అడుగుతున్నాడా అనేది కూడా మనం ఆలోచించాలి. కనుక ఒకవేళ అబద్ధం చెప్పారనుకోండి, రాజు కళ గుర్తుంటే, ఏమరా మీరేం కళలు చెప్తున్నారు, దొంగ కళలు చెప్తున్నారు అని పట్టుకుని అటైనా చంపుతాడు. ఇప్పుడు వాస్తవానికి ఆయన కళ మర్చిపోయాడు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము చూడండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. ఆ కళ వచ్చిందంట. వచ్చిన తర్వాత ఆయన పిలుస్తున్నాడు, అందరిని పిలిచి, దానియేలు గ్రంథము 2వ అధ్యాయం. కళలు కన్నాడు. మొదటి దానియేలు గ్రంథం 2వ అధ్యాయం మొదటి నుంచి. నెబుకద్నెజరు తన ఏలు పడింది 2వ సంవత్సరం కళలు కన్ను. అందులో వచ్చి ఆయన మనస్సు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకుండా. కళ వచ్చింది కానీ మనసులు నెమ్మదిలేదు, నిద్ర పట్టలేదు. అప్పుడు 2వ వచనం, కాగా రాజు తాను కనిన కళలను తనకు తెలియజెప్పుటకై శకునగాండ్లను, గాడి విద్య గలవారిని, మాంత్రికులను, కల్దీయులను పిలువనెంపున ఆజ్ఞేయగా వారు వచ్చి రాజు సమ్ముఖమున నిలిచింది. రాజు వారితో, నేను కళ కంటిని, ఆ కళ భావను తెలుసుకున్న వల్ల నేను మనోవ్యాకులం పొంది ఉన్నాను అనగా, కల్దీయులు సిరియా భాషతో ఇట్లనిరి అని రాయబడింది. మనం 2వ అధ్యాయం 4వ వచనం నుంచి ఏమని రాసుకున్నాం ప్రారంభంలో? 2వ అధ్యాయం 4వ వచనం నుంచి అది దానిలో కన్నా ఏ భాషలో రాయబడింది చెప్పుకున్నాము? కల్దీల భాష అని చెప్పుకున్నాం కదా. చూడండి 2వ అధ్యాయము ఒకసారి వెనక్కి మీరు రాసుకున్న దాంట్లో మొదటి అధ్యాయం మొదటి నుంచి 2వ అధ్యాయం 3వ వచనం వరకు అది హీబ్రూ భాషలో రాయబడిందని చెప్పుకున్నాం. ఇప్పుడు 2వ అధ్యాయము 3వ వచనం వరకు ఏ భాషలో రాయబడింది? దాని కన్నా ఒరిజినల్ గా హీబ్రూ భాషలో రాసుకున్నాం. ఇప్పుడు 2వ అధ్యాయం 4వ వచనం నుండి ఇప్పుడు ఏ భాష ప్రారంభమవుతుంది? సిరియా భాష. చెప్పండి, ఏంటంటే సిరియా భాష. దాన్ని అరామీ భాష అని కూడా చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు 2వ అధ్యాయం 4వ వచనం నుండి 7వ అధ్యాయం చివరి వరకు మనకి ఏ భాష మనకు కనబడుతుంది? ఇది ఏ భాష రాయబడినట్టు మనం చెప్పుకున్నాము. దాని కన్నా ఒరిజినల్ గా సిరియా భాష. అందుకే ఇప్పుడు వాళ్ళు కల్దీల భాష, కల్దీలు సిరియా భాష. కానీ సిరియా భాష అన్నా కూడా అరామీ భాష అంటే ఒకటే. హీబ్రూ అన్న హెబ్రీ అన్న రెండు కూడా ఒకటే. మొదటి అధ్యాయము నుంచి 2వ అధ్యాయము 3వ వచనం వరకు ఏమో హీబ్రూ భాషతో దాని రాయబడిన ఒరిజినల్ గా. ఇప్పుడు 2వ అధ్యాయం 4 నుంచి 7వ అధ్యాయం చివరి వరకు సిరియా భాష నీకు ప్రారంభంలో చెప్పాను. గ్రంథ విభజనలో ఎక్కడేమో రాయబడిందని చెప్పాను. ఇప్పుడు అది ఎందుకు జ్ఞాపకం చేశానంటే 2వ అధ్యాయం 4 ప్రారంభం అవుతుంది కాబట్టి ఏ భాష మనం గుర్తుపెట్టుకోవాలి? ఇది ఇక్కడ సిరియా భాషలో రాయబడింది ఒరిజినల్ గా. దానిలో అన్న మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళు ఏమన్నా 4వ వచనం, కల్దీలు సిరియా భాషలో ఇట్లనేది, రాజు చిరకాలము జీవించును గాక, తమరి దాసులకు కల సెలవీడి మేము దాని భావమును తెలియజేసేదము. రాజు నేను దాన్ని మర్చిపోతుంది కానీ కళను దాని భావన మీరు తెలియజేయని ఎల్లా మీరు తుత్తి నీళ్ళుగా చేయబడుదురు, మీ ఇంట్లో పెంట గొప్పగా చేయబడును. కళను దాని భావను తెలియజేసిన ఎల్లా దానములు బహుమానములు మహాగంతయు నా సముఖంలో నొందుదురు కనుక కళను దాని భావమును తెలియజేయడనగా వారు రాజు ఆ కళను తమరి దాసులు మాకు చెప్పిన ఎల్లా మేము దాని భావమును తెలియజేసేదేమని మరలా ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు ఉత్తరం ఇచ్చి చెప్పినదేమనగా, నేను మరచి మీరు చూచి కాలకాలం చేయవాలని మీరు కనిపెడుచున్నట్లు నేను బాగుగా గ్రహించుచున్నాను. అందుకే టైటిల్ ఏమి ఇచ్చుకున్నాం? మొదటి 16 వచనాలకి రాజు యొక్క గ్రహింపను ఇచ్చుకున్నాం. కానీ ఇప్పుడు కళ కన్నాడు. కళ కన్న తర్వాత ఆ కళ మర్చిపోయాడు. మర్చిపోయిన పిలిచాడు, నాన్న గొప్ప వాళ్ళందరూ పిలిచి, నేను కళ కన్నాను, అది మర్చిపోయాను, మీరు కళ చెప్పాలి, దాని యొక్క భావం కూడా చెప్పాలి అన్నాడు. అయితే వాళ్ళు ఏమన్నారు? రాజు నువ్వు కళ చెప్పు, మేమేం చెప్తాము, భావం చెప్తామన్నారు. కాబట్టి ఇప్పుడు అట్ట కాదు కనుక అట్లా అనగా రాజు కోపం వచ్చేసింది. దాని యొక్క ఇతని కోపం కూడా ఎక్కువే. దాని నెబుకద్నెజరు చాలా జ్ఞానవంతుడే, అదే సమయంలో తెలివైన వాడు, అదే సమయంలో కోపం కూడా ఎక్కువే. ఎప్పుడైతే ఆ భావం కళ చెప్పమన్నారో, మీరే తమాషలు చేస్తున్నారు ఏమన్నా అని చెప్పేసి, మీరు కానీ చెప్పబోతే ఇప్పుడు మీ యొక్క ఇంట్లో అన్ని పెంట గొప్ప చేయబడతాయి, అందరు నాశనం అయిపోతారు అని చెప్పేసి ఒక ఆజ్ఞ బయలుదేరి చేస్తాను, చెప్తే మాత్రం మీకు బహుమానాలు బహుమానాలు ఇస్తాను, మీకు ఘనత తీసుకొస్తాను చెప్పగానే, అయ్యా ఆ కళ చెప్తే తప్ప మేము దాని భావాన్ని మేము
చెప్పలేమని చెప్పేసి వాళ్ళు ఉత్తరం ఇచ్చారు. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, దానియేలు నిజంగా ఈ యొక్క రాజు నెబుకద్నెజరు కల కని ఒకవేళ వాళ్ళ మనసులో ఉండాలి. ఇప్పుడు చెప్పేవాళ్ళ మనసులో ఈ నిజంగా మర్చిపోయాడా, లేకుంటే కళ చెప్పి మనమేం చెప్తామని టెస్ట్ పెడుతున్నాడా అనే భయం కూడా ఈ లోపల ఉంటది. నిజంగా మర్చిపోయేది మనకు అర్థమవుతుంది. ఒకవేళ మర్చిపోకుండా వీళ్ళు అబద్ధం చెప్పారనుకోండి, ఆ కళ ఏమైపోతారు, వాళ్ళు దొరికిపోతారు. కనుక ఏమైనా నాకు వచ్చిన కళ ఇదైతే ఇదేదని చెప్తానే పట్టుబడతారు. అందుకే ఇప్పుడు ఏమంటారు వాళ్ళు ఓపెన్ గా, ఇది మేము చెప్పలేము. అప్పుడు అన్నారు, పోనీ భావమని చెప్పండి, కానీ భావని చెప్పండి, కానీ మీరు కళ చెప్పి భావని చెప్పండి. 9వ వచనం ఏమంటున్నాడు, 2:9 కాలం ఉపాయముగా గడపాలని అబద్ధపు మోసపు మాటలు నా ఎదుట పలుకను ఉద్దేశించి ఉన్నారు. మీరు కళ చెప్పలేకపోయిన నేను చెప్పిన మాట ఖండితం కనుక కళను నాకు చెప్పుడి, అప్పుడు దాని భావమును తెలియజేయటకు మీకు సామర్థ్యము కలదని నేను తెలిసి కొందును. అందుకు కల్దీయులు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చిరి, భూమి మీద ఏ మనుష్యుడును ఏ రాజును అడిగిన సంగతి మనుష్యుడు రాజు అడిగిన సంగతి చెప్పజాలడు. ఏ చక్రవర్తి అధికారి శకునగాని వద్దను గారడి విద్య గలవాని వద్దను కల్దీని వద్దను ఇంటి సంగతి విచారింపలేదు. రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది, దేవతలు కాక మరెవరిని సంగతి తెలియజెప్పజాలరు. దేవతల నివాసములు శరీరుల మధ్య ఉండవు కదా. అందుకు రాజు కోపం తెచ్చుకొని అత్యాగ్రహం గలవాడై బబులోనులోని జ్ఞానులందరినీ సంహరింపవలనని ఆజ్ఞ ఇచ్చాను. ఇట్టి శాసనం బయలుదేరటం వలన జ్ఞానులు చంపబడసి ఉండగా దానియేలు అతని స్నేహితులను చంపజూసిరి. అప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజదేహ సంరక్షణ అధిపతిగా అర్యోకు దగ్గరికి పోయి జ్ఞానయుక్తముగా మనవి చేసెను. రాజును వద్ద నుండి ఈ ఆజ్ఞ ఎంత త్వరితముగా వచ్చుట ఏమని దానియేలు రాజు యొక్క అధిపతిని అర్యోకును అడుగగా అర్యోకు ఆ సంగతి దానియేలునకు తెలియజెప్పాను. అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్న భావము తెలియజెప్పుటకై తనకు సమయం దయచేయాలని రాజును బతిమాలాడు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే అలా చెప్పారో వీళ్ళు రాజుగారిని మొట్టమొదటి పొగుడుతున్నారు. రాజు చిరకాలం జీవించును గాక అని పొగిడారు. ఆ తర్వాత దేవతల మనుషుల మధ్య ఉండరు కదా అని చెప్పేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. మనం గమనించామంటే ఇది ఏ మనుషుడు చెప్పజాలడు అని చెప్పేసి వాళ్ళు తప్పించుకోవాలనే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మనం గమనించే ఉద్దేశము ఇప్పుడు ఈ జ్ఞానులతో పాటు కనుక ఈ కళ చెప్పబోతే బబులోనులోని జ్ఞానులందరితో పాటు ఎవరు చనిపోవాలి? ఇప్పుడు ఎవరు చనిపోవాలి? దానియేలు వారి స్నేహితులు కూడా చనిపోవాలి. ఇప్పుడు చెప్పబోతే వీళ్ళు కూడా జ్ఞానులు పిలువబడ్డారు కదా. కాబట్టి అంటే సాతాను అపవాదిక ప్రయత్నము ఎవరిని చంపాలని, దానియేలు వారి స్నేహితులు కూడా చంపాలనే ప్రయత్నం, అపవాదిక ప్రయత్నం మనకు కనబడుతుంది. ఈ అపవాదిక ప్రయత్నం ఇక్కడే కాదు, ప్రతి సందర్భంలో కూడా భూమి మీద భక్తులు ఉండడం అపవాదికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. కనుక భూమి మీద భక్తులు ఉంటే అపవాదికి భయం. చెప్పండి, భూమి మీద భక్తులు ఉంటే అపవాదికి ఏంటి? భయం. ఎక్కడ వీళ్ళు స్వాత ప్రకటిస్తారో, ఎక్కడ అనేకులు ప్రభుత్వం తిప్పేస్తారు. కాబట్టి భక్తుల్ని చంపాలి, దేవుని బిడ్డలను చంపాలి అనే ప్రయత్నం ఇప్పుడు కాదు, అనాది నుండి జరుగుతూనే ఉంది. అందుకే చూడండి, గొప్ప గొప్ప సావుకులందరూ ఏమైపోతున్నారు? హతసాక్షులు అయిపోతున్నారు. మన అమెరికాలో కూడా ఒక ఆయన్ను కనుక చంపేశారు. కాబట్టి కారణం ఏంటి? గొప్ప మంచి మాటలు చెప్తే కనుక మగోళ్ళు పెళ్లి చేసుకోకూడదు, గే సెక్స్ తప్పు అని వాక్యం ఉన్నట్టుగా చెప్తా ఉంటే, సత్యాన్ని ప్రకటిస్తా ఉంటే ఏం చేస్తున్నారు? వాళ్ళు చంపేస్తున్నారు. కనుక అంటే గొప్ప సేవకులు, నీతిమంతులు భూమి మీద ఉండటం సాతానికి అపవాదికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. ఇది ఇప్పుడు కాదు, అనాది నుంచి మనం చూస్తాం. అందుకే ఆది కాండంలోనే మనకు అర్థమవుతా ఉంటుంది. అక్కడ కూడా మనం గమనించినప్పుడు మరి ప్రారంభంలోనే మనం చూస్తాం. కానీ ప్రారంభంలోనే యోధా జాతి అంతటా ఏం చేయాలంట? నాశనం చెయ్యాలి అనేటువంటి ఆ యొక్క ప్లాన్ మనకి ఆది కాండం నుంచే మనకు కనబడతా ఉంది. కనుక యూదులు అనే వాళ్ళు భూమి మీద లేకూడదు. అందుకే నిర్గమకాండం వచ్చేటప్పటికి ఫరో ఏం చేయాలి? 2 సంవత్సరాల పిల్లలందరూ కూడా చంపించేసాడు. యూదులంతా చనిపోవాలి. ఎస్తేర్ గ్రంథం వచ్చినప్పుడు యూద జాతి అంతా కూడా అంతము చేయాలి. ఇలాగ మనం చూసినప్పుడు యేసు ప్రభు ఒక మాట పలికాడు. ఏమన్నాడు చూడండి యేసు ప్రభు వారు. ఆ మాట చదువుకుని ఈ రోజుకి మనం ముగిద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం. భూమి మీద నీతిమంతుల రక్తము చిందించబడుతుందంట. నీతిమంతులు చంపబడుతున్నారు భూమి మీద. మత్తయి సువార్త 23వ అధ్యాయం 35వ వచనం. మత్తయి సువార్త మనం గమనించామంటే 23వ అధ్యాయము 35వ వచనం. నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు
జక్కర రక్తం వరకు భూమి మీద చిందింపబడి నీతిమంతుల రక్తం మీ మీదకి వచ్చును. కానీ భూమి మీద నీతిమంతుల రక్తం ఏమవుతుందంట? చిందించబడుతుంది. ఈ మధ్య చనిపోయిన ప్రవీణ్ పగడాన్న కావచ్చు, ఇప్పుడు అమెరికాలో ఉన్న మరొక దాసుడు కావచ్చు, అలాగే ఎంతో మంది భక్తులైన వారిని భూమి మీద చంపేస్తున్నారు. వాళ్ళ యొక్క రక్తం చిందించబడుతుంది. ఇది కారణం ఏంటంటే దీని అంతటికి వెనకాల అపవాదిక ప్లాన్. మనుషులు రకరకాలుగా రేపి భక్తులు భూమి మీద ఉండకూడదు, పరిశుద్ధులు భూమి మీద ఉండకూడదు అనేది అపవాది యొక్క ప్లాన్ గా మనం చూస్తాం. చూడండి, అందుకే అపవాదికి ఏమని పేరంటే అది ఆది మహాఘట సర్పం అంట. పామది కనుక ఆది మహాఘట సర్పం కనుక అది చూడండి అనేక మందిని మింగేసింది. ఆది ఘట సర్పం అని మనం చూస్తాం అపవాది యొక్క పేరు. అందుకే పాము చూడండి కొండశిలువ ఉంటది కదా, కొండశిలువ ఏం చేస్తుంది? పెద్ద పెద్ద పశువులను కూడా ఏం చేస్తుంటే ఒకసారి అది మింగేస్తుంది. కనుక కానీ కొన్నిసార్లు కానీ ఆ పాములకి అన్ని చంపుతాయి, పాములు అన్ని చంపుతాయి, కానీ పాములు అంటే కూడా కొన్నిటికి భయం. చెప్పండి, ఉదాహరణ పాము అంటే పాము దేనికి భయపడుతుంది? ముంగిస్. అంత పెద్ద పాము కూడా ముంగిస్ క్విక్ అని పరిగెత్తి పాము చూసారా? కనుక దాన్ని వెంటాడి వేటాడి ఏం చేస్తుంది? ముంగిసు చంపుతుంది. ఇంకా పాము దేనికి భయపడుతుంది? గ్రద్ద కూడా. చెప్పండి ఏంటంట? బ్రతికున్న గద్ద కనుక పాము కనపడింది అనుకోండి, పైనుంచి రివ్వును వచ్చి ఏం చేస్తుంది? దాన్ని తన్నుకొని తీసుకొని పోతుంది. అంటే అంత పెద్ద ఘట సర్పము దేనికి భయపడుతుంది? ముంగిసుకు భయపడుతుంది. అంత పెద్ద పాము దేనికి భయపడుతుంది? గద్దకి భయపడుతుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ అపవాది కూడా పరిశుద్ధులు అంటే అపవాదికి భయం. చెప్పండి, ఎంత పరిశుద్ధులంటే, భక్తులంటే, నీతిమంతులు అంటే అపవాదికి అమ్మో ఆయన పరిశుద్ధుడు, దానియేలు భక్తుడు కాబట్టి వీని ఎట్లా చంపాలా, ఈయన ఎలా చంపేయాలని ప్లాన్ అన్నమాట. అందుకే భూమి మీద భక్తులు ఉండటం అపవాదికి ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు. అందుకే ఆ భక్తులు ఎలా చంపాలి అని రకరకాల ప్రయత్నాల్లో భక్తులైన వారిని, వారి యొక్క రక్తాన్ని చిందించే ప్రయత్నం అపవాది ప్రారంభం చేస్తానే ఉన్నాడు. ఇప్పటికీ అది జరుగుతూనే ఉంది. అందుకే ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు దానియేలు లాంటి భక్తులు అంటే అపవాదికి ఏం చెప్పండి? ఇప్పుడు భయం. కనుక అమ్మో దానియేలు ఉన్నాడా, అయితే నేను రాలేను, అక్కడ నేను చేయలేను. యోసేపు ఉన్నాడా, అక్కడ నేను చేయలేను అని చెప్పేసి భక్తులంటే భయపడతాడు అపవాది. అందుకే వాళ్ళని చంపే ప్రయత్నము ఈనాటి వరకు జరుగుతూనే ఉంది. అంత పెద్ద ఆది మహా సర్పమే కావచ్చు కానీ అనేకలు చంపొచ్చు, కానీ దానికి ముంగిస్ అంటే ఎలాగ భయమో, పాము అంటే ఎలాగ భయమో ఈనాటి భక్తులంటే కూడా అపవాదికి భయం. కాబట్టి అందుకే యేసు నామములో ప్రార్థించి అపవాది ఏమైపోతాడు? ఓడిపోతాడు. అందుకే మనం దానియేలు అలాంటి భక్తులకి ఈ లోకంలో మనం జీవించాలి. కానీ ఇప్పుడు కలభావం చెప్పలేదు వాళ్ళు, కనుక అది ఏం జరిగింది అనేది మనం ప్రభు చిత్తం అయితే వచ్చే వారం దాని యొక్క కంటిన్యూషన్ మనం చూస్తాం. ఈ రోజు మొదటి అధ్యాయంలో కొన్ని సంగతులు చూసాము, రెండో అధ్యాయంలో 16వ వచనం వరకు కొన్ని సంగతులు మనం చూసాము. కాబట్టి కళ వచ్చింది, కానీ కళను వాళ్ళు చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. చంపాలని ఆజ్ఞ బయలుదేరుతా ఉంది. అలాంటి టైంలో దానియేలు వాళ్ళు చేసిన పని ఏంటనేది వచ్చే వారం ప్రభు చిత్తం అయితే మనము కంటిన్యూ చేస్తాం. ప్రార్థన చేసుకుంటాం. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. ఈ వాక్య వెలుగులో మన వ్యక్తిగత జీవితాన్ని ఒకసారి స్వపరీక్ష చేసుకుని ప్రభుకి అప్పగించుకుంటాం. మరి దానియేలు వారు అన్యుల దేశానికి వెళ్ళి బానిసలుగా దాసులుగా పోయి దేవుని కోసం ఎంత ఉన్నతంగా జీవించారు, తద్వారా వారు పొందిన లాభాలు కూడా ఎంత గొప్పగా మనం చూస్తూ వచ్చాం. కాబట్టి అన్యుల దేశాల్లో ఆశీర్వాదాలు అనుభవించిన వారిగా మనం చూస్తాం. దాసులుగా పోయి యజమానులు అయ్యారు, ఏలికలు అయ్యారు, ఆ దేశాన్ని పరిపాలించారు. దేవుడు అలాగూ చేశాడు, గొప్పవారుగా చేశారు, పైవారుగా చేశాడు. ఎప్పుడైతే మనం దేవుని కోసము జీవించాలని మనం తీర్మానం చేసుకుంటామో దేవుడు చేసే అద్భుతాలు మనం చూస్తాం. అది దాసులే కావచ్చు, దేశం మనది కాకపోవచ్చు, కానీ దేవుడు చేసే అద్భుతము ఎంత ఉన్నతమైందో దానియేలు జీవితం ద్వారా మనకు బయలుపరచబడతా ఉంది. అలాగే మనం కూడా జీవిద్దాం. మన జీవిత యాత్రలో మనం కూడా మరి కళలు కనే వాళ్ళు ఉన్నారు. బైబిల్లో పాత నిబంధనలో కళల ద్వారా, స్వప్నాల ద్వారా, దర్శనం ద్వారా, నానా విధాలుగా ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దిన అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు, వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దర్శనాలు, కళలకి, స్వప్నాలకి అంత ప్రాముఖ్యత అవసరం లేదు. ఎందుకంటే మన చేతిలో ఆయన కుమారుని యొక్క మాటలు ఉన్నాయి, వాక్యం ఉంది. కాబట్టి అంతకు మించిన గొప్పది ఇంకేమీ లేదు ఈ లోకంలో. 132లో నీ నామంతటి కంటే నీవు ఇచ్చిన వాక్యము గొప్పదన్నాడు. కాబట్టి ఈ దినాల్లో దొంగ కళ్ళు కూడా కనేవారు ఉన్నారు, దొంగ ప్రవక్తలు ఉన్నారు. కాబట్టి మనం జాగ్రత్త పడాలని ప్రభువుని హెచ్చరిస్తుంటుండగా ఒక మంచి తీర్మానం చేసుకుని అలా కొనసాగుదాం. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీ స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో నీ పాదాలకు వస్తున్నాం, బైబిల్ స్టడీ కొరకు నీ పాదాలు పట్టుకుంటున్నాం.
మరి ఈ దినాల్లో దానిల గ్రంథాన్ని ప్రారంభించాం. మరి 2వ అధ్యాయంలో కొన్ని సంగతులు మేము చూడగలిగాం. దయలు మా తండ్రి, మరి కళలు ఉన్నాయి పాత నిబంధనల ప్రకారము, దర్శనాలు ఉన్నాయి, స్వప్నాలు ఉన్నాయి. అలాగే దొంగలు చెప్పిన వారు కూడా ఉన్నారు. అలాగే హనన్య 70 సంవత్సరాలు 2 సంవత్సరాలు ప్రకటన చేశాడు తండ్రి. అలాంటి వారు ఈ దినాల్లో కూడా ఉన్నారు. కాబట్టి మేము కూడా ఇజిబేల్ బోధలు, నికోలెతల బోధలు, బిలాం బోధలు, ఇలాంటి ఎన్నో రకాల తప్పుడు బోధలు ఉన్నాయి. అయితే మీ అపోస్తల బోధలు ఉండాలని మీరు కోరుతున్నందుకే మీ స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చిన వాక్య వెలుగుగాయి నేను స్తుతిస్తూ గణపరుస్తూ వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. మీ ఆశీర్వాదాలతో దీవులతో నింపి నడిపించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. తిరిగి మా ప్రియులు మన సోదరు సూరజ్ వాళ్ళ నాన్నగారిని కూడా దాన్ని మీ అహలు పిలుచుకున్నారు. ఆ కుటుంబానికి గొప్ప ఆదరణ మీరు దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. రేపు జరగవలసినటువంటి మరి కార్యక్రమాలన్నింటిలో కూడా మీ హస్తం అనుగ్రహించండి. మీరే సహాయపడుతున్నామని సంఘాన్ని కూడా మీ దీవెనలు కోరుతూ వందనాలు చెల్లించుకుంటూ మా సహాసం మేలుకరంగా చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అతి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము చేర్చిన మనకును తను ప్రేమించే వారికి సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అనౌన్స్మెంట్. ఇప్పుడు జయరాజ్ గారి మృతదేహం వాళ్ళ ఇంటి దగ్గర ఉంది. అక్కడికి హెబ్రోన్ నుంచి ఒక 10 మంది పాటలు పాడేదానికి వస్తున్నారు. వాళ్ళని అక్కడికి నడిపించాలా, ఇక్కడ భోజనం చేసుకొని వాళ్ళు వెళ్తారు జయరాజ్ గారి ఇంటికి. రేపు 10 గంటలకు ఫ్యూనరల్ కార్యక్రమం ప్రారంభం. దయచేసి మీరందరూ రండి. దేవుడు ఈ విషయంలో సహాయం చేయను కాక. ప్రైజ్ ది లార్డ్. లేదు, ఇంకా ప్రోగ్రామ్ ఫ్యూనరల్ అంటే ఇంకేముంటుంది. రేపు ఎలాంటి కార్యక్రమం ఉండదు ఎక్సెప్ట్ జయరాజు గారి ఫ్యూనరల్ మాత్రం ఉంటుంది.